నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. నేను శ్రీకాంత్. దానికి జమ్మూ కాశ్మీర్లో ఒక రిజల్ట్ అయితే ప్రజా తీర్పు మాత్రం ఇవ్వడం జరిగింది. బట్ ఇదివరకే అనుకున్నట్టు నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అట్లాగే కాంగ్రెస్ పార్టీ కూటమి ఈరోజు అక్కడ గెలుపు కన్ఫర్మ్ అయిపోయింది, డిక్లేర్ అయిపోయింది. సో మరోవైపు అటు జమ్మూ కాశ్మీర్ని అభివృద్ధి చేసిన, నిధులు కేటాయించిన కానీ భారతీయ జనతా పార్టీకి ఓటర్లు పట్టం కట్టలేదు. ఇక 7 విభాగాల ద్వారా కోట్ల రూపాయలు కుమ్మరించి పనులు చేసింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఒక విధంగా చెప్పాలంటే ఎన్నడూ లేని విధంగా 10 ఏళ్లలో కేంద్రం ప్రత్యేకంగా ఒక శ్రద్ధ పెట్టింది. అయినప్పటికీ కాశ్మీర్ ఓటర్లు బీజేపీకి కొంతవరకు పట్టం కట్టినా కానీ అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ కూటమి ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. అటు హర్యానాలో మాత్రం బీజేపీ ఓటమే లక్ష్యంగా బరిలోకి దిగడమే కాంగ్రెస్ పార్టీ ఒక తప్పిదం కనిపిస్తోందా? చాలా వ్యూహాలు కాంగ్రెస్ పార్టీని బెడిసి కొట్టాయా? రైతులు, క్రీడాకారుల ఉద్యమాలు ఏమాత్రం హస్తం పార్టీని గట్టెక్కించలేదా? కౌంటర్ వ్యూహాలతో కీలకమైనటువంటి జాట్ ఓట్లను కొల్లగొట్టడంలో బీజేపీ వ్యూహం ఫలించిందా? వీళ్ళని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ మిగతా జాటేతర కులాలను పట్టించుకోలేదా? అవే ఈరోజు భారతీయ జనతా పార్టీకి అక్కడ బలంగా మారిందా? సో హర్యానాలో హ్యాట్రిక్ సాధించి కాంగ్రెస్ కి షాక్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. హర్యానా హస్తగతం అని ఈరోజు ఉదయం వరకు ఉన్నటువంటి వార్తలను తలదన్నుతూ చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ ఒక సైలెంట్ గ్రౌండ్ వర్క్ భారతీయ జనతా పార్టీ సక్సెస్ అయిందనుకోవాలా. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇట్లాంటి రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలా ఎగ్జిట్ పోల్స్ ఇంకా గ్రౌండ్కి వెళ్ళి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎగ్జిట్ పోల్స్ ఇచ్చేటువంటి సర్వే సంస్థలు కూడా వాళ్ళ వ్యూహాలను మార్చుకుంటూ ఆ ప్రజా నాడిని పట్టుకునేటువంటి ప్రయత్నాలు చేయాలి. ఈ తీర్పు ఒక దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు, ప్రభుత్వాలకే కాదు, చాలా సర్వే సంస్థలకు కూడా ఇది షాకింగ్ గా వచ్చినటువంటి తీర్పే. డిస్కస్ చేద్దాం. ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది, ఎక్కడ భారతీయ జనతా పార్టీ సక్సెస్ అయింది. హర్యానా విషయంలో చాలా కీలకంగా ప్రభుత్వం అంటే రాబోయేటువంటి ఎన్నికలకు, రాబోయే బీహార్ కానీ, జార్ఖండ్ కానీ, ఢిల్లీ కానీ, మహారాష్ట్ర కానీ, ఈ ఎన్నికలకు ఇదొక ట్రయల్ బౌల్ లాంటిది. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ లేదు, లోక్సభలో అనుకున్నాను రాలేదు, హర్యానా కూడా మేమే గెలిచాం అంటూ దేశవ్యాప్తంగా ఒక స్లోగన్ పంపించడానికి కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద ఆయుధంగా మారే ఛాన్సెస్ ఉండే. బట్ అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ ప్రజల్లో ఉంది. రాబోయే ఎన్నికల్లో కూడా బీజేపీ విజయం సాధిస్తుంది అని చెప్పేసి ప్రచారం చేసుకోవడానికి, సరే ఏ రాష్ట్ర ఎన్నికలు ఆ రాష్ట్ర ఎన్నిక చూడాలి, దేశవ్యాప్తంగా ముడిపెట్టలేము. ఎందుకంటే అక్కడ స్థానిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, చర్చ మాత్రం దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంటుంది. బట్ ఈ అంశం ఒక ఆయుధంగా మారడానికి రాబోయేటువంటి ఎన్నికలకు, రాబోయేటువంటి రాష్ట్రాలకు మారుతుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. డిస్కస్ చేద్దాం. తెజావత్ వెంకటనాయక్ గారు మనతో పాటు పాల్గొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు నందారెడ్డి గారు, బండా రామ్మోహన్ రావు గారు పొలిటికల్ అనలిస్ట్, అట్లాగే శేషు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పాల్గొంటున్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ అందరికి. ముందుగా వెంకట్ గారు, ఎక్కడ ఫెయిల్ అయింది కాంగ్రెస్ పార్టీ? ఎక్కడెక్కడ ఇఫ్ మళ్ళీ ఒకవేళ రీకరెక్ట్ చేసుకోవాలనుకుంటే ఒక పోస్ట్ మార్టం అనేది ఖచ్చితంగా జరగాలి గెలుపోవటంల తర్వాత. కాంగ్రెస్ పార్టీ అఫ్ కోర్స్ మీరు కాశ్మీర్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని చెప్పినా కానీ హర్యానా ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. హర్యానాలో ఓటమి గల కారణాలు ఏం చెప్తారు? సార్ ఇప్పుడు విషయం ఏంటంటే ఫెయిల్యూర్ అయినా సక్సెస్ అయినా 50-50లో జరిగింది కదా సార్. ఇన్ కేసు వాళ్ళు జమ్మూ కాశ్మీర్లో వాళ్ళు ఫెయిల్ అయ్యారు, జరగొచ్చు ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడంలో మీరు ఫెయిల్ అయ్యారా? ప్రభుత్వ వ్యతిరేకతను చీల్చడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారా? సార్ అట్లా ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు జాట్ ఓట్లని కన్సాలిడేట్ చేయడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారని మనం ఎందుకు అనుకోదు? అంటే మనం ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే జమ్మూ కాశ్మీర్ కాంగ్రెస్ వైపు లేరు, మీరు ప్రయత్నం చేసినా గానీ బీజేపీకి టర్న్ అయ్యారు సార్. లాస్ట్ మూమెంట్ లో ఏదైతే ఉందో వాళ్ళ పొలిటికల్ స్ట్రాటజీని వాళ్ళ మీద పూర్తిగా ప్రయోగించడం వల్ల కొంతవరకు బెండ్ అయ్యారేమో, అంతే తప్ప అంతవరకు కంటే ఎక్కువ ఏం జరగలేదు సార్. విషయం ఏంటంటే ఇప్పుడు నేను అంటే నాకు 2 నిమిషాలు టైం ఇవ్వండి. మీరు జమ్మూ కాశ్మీర్ కానీ లేకపోతే హర్యానా కానీ, జమ్మూ కాశ్మీర్లో లడాక్ ఒక రీజన్ ఉంటుంది, అది కేంద్ర పాలిత ప్రాంతం కిందకి వస్తుంది. జమ్మూ కాశ్మీర్ ఏమో ప్యూర్గా ఇక ఏదైతే మనకు స్టేట్ హుడ్ ఇచ్చారో అది కూడా వాళ్ళ పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగా, అది కేవలం అంటే ఏది ఇంటర్నల్ సెక్యూరిటీ, ఎక్స్టర్నల్ సెక్యూరిటీలో భాగంగా చేసినామని అంటున్నప్పటికీ కూడా అమిత్ షా గారి తెలివితేటలతో లడాక్ రీజియన్ ఒక పక్క మొత్తానికి పెట్టేసి జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్ పెట్టి ఈసారి ఎట్లయినా గెలవాలని చెప్పి తప్పంతో ఉండే.
సార్ వాళ్ళు ఆర్టికల్ 370 తీసుకొచ్చారు, దానివల్ల ఎవరికి మేలు జరిగింది ఎవరికి జరగలేదన్న విషయాన్ని పక్కన పెడితే దేశవ్యాప్తంగా అయితే వాళ్ళు దాని రాజకీయంగా ఎన్నికలు జరిగాయి, ప్రస్తుతానికి ప్రశాంతంగా ఎన్నికలు జరిగింది, వాడుకున్నారు, రాజకీయంగా వాడుకున్నా. ప్రశాంతంగా ఎన్నికలు జరిగినా ప్రజలు ఒక తీర్పు అయితే ఇచ్చారు కదా. ఇంకో విషయం చెప్పదలుచుకున్నాం, హర్యానా విషయానికి వచ్చినప్పుడు ఎస్ యాంటీ ఇన్కంబెన్సీ ఉన్న విషయం వాస్తవం. దాన్ని వాడుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందని అనడం కంటే అక్కడ లాస్ట్ మూమెంట్లో ఏదైతే జరిగిన చర్యలు కొన్ని మనం గమనించినట్లయితే జాట్ వ్యతిరేకత వస్తుంది అనుకున్నప్పుడు తప్పకుండా దాని మీద బీజేపీ ఒక కాన్సన్ట్రేట్ చేసింది. ఆ కాన్సన్ట్రేటెడ్లో భాగంగా జాట్ కమ్యూనిటీని బీజేపీ వైపు తిప్పుకోగలిగారు. సో మేము దీన్ని ఫెయిల్యూర్ అని మేము అనుకుంటున్నాం సార్. ఇప్పటికీ అయితే మేము 37 స్థానాల వరకు మేము గెలుచుకున్నాం, 48లో వాళ్ళు ఉన్నారు, అంటే వాళ్ళు కూడా బోటాబట్టి మెజార్టీతో ఉన్నారు. కాబట్టి ఎక్కడ కూడా ఒక సంపూర్ణమైన మెజార్టీ వచ్చిందని చెప్పి మనం కూడా అనుకోవడానికి లేదు. ఇంకా రిజల్ట్ అయితే కంటిన్యూ ప్రాసెస్ అయితే ఉంది కదా సార్. దీన్ని మేము ఓటమిగా కంటే ఇంకా మేము కష్టపడాల్సి ఉండేని భావిస్తున్నాం సార్. ఓటమి అంటే మాకు ఒక 10 స్థానాలు లేకపోతే 15 స్థానాలు వచ్చి ఉంటే మేము పూర్తిగా ఓటమిని అనుకునే వాళ్ళం కదా సార్. మాకు 37 స్థానాలు ఇచ్చారు హర్యానా ప్రజలు కూడా. వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల కృతజ్ఞతను చూపించారు కదా. మా నాయకత్వం కూడా బలంగా పనిచేసింది. సరే విషయం ఏంటంటే సరే ఆప్తో మేము కలవలేకపోవడం వల్ల పార్టీలో ఉన్న ఇంటర్నల్ కొన్ని థింగ్స్ వల్ల మేము వెళ్ళలేకపోయామేమో. ఇన్కేస్ ఆప్తో కలిసి మేము వెళ్ళగలిగి ఉండుంటే పార్లమెంట్ ఎలక్షన్స్ లో వచ్చిన రిజల్ట్ కంటే ఇంకా ఎక్కువ రిజల్ట్ తో వచ్చి అయితే సార్ విషయం ఏముంటుందంటే కేంద్రంలో ఉన్న పార్టీ విధానాలకి రాష్ట్ర పార్టీ విధానాలకి మధ్య కొంచెం డిఫరెన్సెస్ ఉంటుంది సార్. లైక్ పశ్చిమ బెంగాల్ మనం చూసుకున్నా మిగతా చోట్ల చూసుకున్నా కొంచెం డిఫరెన్సెస్ ఉంటుంది. ఆ డిఫరెన్సెస్ లో భాగంగా అడ్జస్ట్ కాకపోవచ్చేమో. సో దాన్ని మేము ఫెయిల్యూర్ గా అసలు మేము చూస్తూనే లేము సార్. కాబట్టి జమ్మూ అండ్ కాశ్మీర్ పీపుల్ ప్రజలు ఇచ్చిన ఏదైతే ఒక మ్యాండేట్ ఉందో ఆ మ్యాండేట్ ని 100% కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తూనే జమ్మూ కాశ్మీర్ లో మమ్మల్ని అభివృద్ధి చేయండి, మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళండి, మమ్మల్ని ఈ దేశంలో గౌరవంగా ఉండేటట్టు చేయండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రజలు అవకాశం ఇచ్చినట్టు అయింది. కాబట్టి దీన్ని మేము ఎక్కడా ఫెయిల్యూర్ గా చూస్తలేము. ఇక్కడ ఫెయిల్యూర్ అయినా సక్సెస్ అయినా బీజేపీ కాంగ్రెస్ పార్టీ రెండు 50-50గా తీసుకున్నాయి. హర్యానాలో కూడా మేము టఫ్ ఫైట్ ఇవ్వగలిగాం. ఇంకో 3-4 స్థానాలు కనుక మాకు వచ్చి ఉంటే 100% కాంగ్రెస్ పార్టీయే అక్కడ అధికారాన్ని చేపట్టి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉండే. కానీ వెంకట ఒకటి సార్, చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకొని లాభం లేదు. సో ఇది స్వయంకృత అపరాధాలు కాంగ్రెస్ పార్టీ స్వయంగా చేసుకుంది. అందులో పార్టీలో ఉన్నటువంటి నాయకుల మధ్య, పెద్ద లీడర్ల మధ్య, భూపేంద్ర సింగ్ హుడా గాని అట్లాగే మహిళ కుమారి శైలజా విషయంలో వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాలను చివరి వరకు కూడా మీరు వాటిని ఓడిపోయినప్పుడు అన్ని బయటకు వస్తాయి సార్. గెలిస్తే సార్ ఇప్పుడు విషయం ఏంటంటే గెలిస్తే వాళ్ళ మధ్య ఉన్న ఇంత గెలిస్తే కాదు గెలిచే అవకాశాలు ఉండి మీరు చేజార్చుకున్నారు. సరే మీ కన్సర్న్ కి థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మీరు కూడా మేము గెలవాలన్న తాపత్రయంతో అడుగుతున్నట్టు మాకు అనిపిస్తుంది. జరిగిన ఉద్యమాలు అవి ప్రజా వ్యతిరేకత ఉంది. ప్రజా వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీ కాపాడుకోలేదు. చీల్చడంలో భారతీయ జనతా పార్టీ సక్సెస్ అయింది. ఇక చీల్చడంలోనే వర్డ్ యూజ్ చేసుకొని మనం ముందుకు పోవచ్చు. సో మేమేమంటున్నాం అంటే సార్ వీఆర్ థ్యాంక్ఫుల్ టు యువర్ కన్సర్న్ సార్. మీ కన్సర్న్ విషయంలో మేము థ్యాంక్ఫుల్ ఉన్నాం. అదేవిధంగా ఏంటంటే సరే ఒక చిన్న మిస్ మ్యాచ్ అయితే జరిగింది. అది ఓటమి పాలైనప్పుడే అవన్నీ మనకు బయటకు వస్తాయి. ఇన్ కేసు గెలిచి ఉంటే వీళ్ళిద్దరి మధ్య మంచి సఖ్యత ఉండడం వల్లనే ఈ రోజు గెలుపు దిశగా కాంగ్రెస్ పార్టీ వెళ్ళిందని చెప్పి మనం చెప్తాం. సఖ్యతను కూడా అధిష్టానం కరెక్ట్ కమాండ్ చేసింది. కర్ణాటకలో కూడా సిద్ధరామయ్యను డీకే శివకుమార్ మధ్యలో ఉన్నటువంటి సయోధ్యను వాళ్ళు క్లియర్ చేయడం జరిగింది. తెలంగాణ విషయంలో కూడా పీసీసీ విషయంలో చాలా పంచాయతీలైనాయి. పీసీసీ విషయంలో ప్రభుత్వ ఏర్పాటు టైంలో కూడా ముఖ్యమంత్రి పీఠం కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వీళ్ళంతా కూడా ఢిల్లీలో ఉన్నారు. బట్ అధిష్టానం ఒక సక్రమైనటువంటి లైన్ గీసి ఆ లైన్ లో పెట్టారు. బట్ హర్యానా విషయంలో జైలేకపోయింది అధిష్టానం అనేది ఇక్కడ ప్రధానంగా అయితే విషయం ఏంటంటే ఇప్పుడు ఒక పార్టీ అధికారం అంటే మంచి సీట్లు వచ్చిన తర్వాత మెజార్టీ స్థానాలు వచ్చిన తర్వాత అడగడంలో తప్పు లేదు. కాకపోతే హర్యానా విషయానికి వచ్చినప్పుడు ఎస్ మీరు అన్నట్టు ఎక్కడో ఒక చిన్న తప్పిదం అయితే జరిగింది. తప్పిదం జరగడం వల్లనే ఇలాంటి రిజల్ట్ రావచ్చు. ఎందుకంటే యాంటీ ఇన్కంబెన్సీ ఉన్న తర్వాత కూడా బట్ కాంగ్రెస్ పార్టీ దాన్ని రిజాల్వ్ చేసుకుంటుంది. అట్ ద సేమ్ వేళ ఏముంటుందంటే నేను ఇందాక స్టార్టింగ్ లో ఒక మాట చెప్పాను కదా సార్, ఎక్కడైతే యాంటీ ఇన్కంబెన్సీ బిల్డ్ అయిందో సో వాళ్ళు ఆల్రెడీ ఆ సామాజిక వర్గం నుంచి వారిని ఒక ముఖ్యమంత్రిని వారిని ఆల్రెడీ పెట్టడం, ఆ వారి మీద ఒక నమ్మకం ఏర్పడేలా అక్కడ బీజేపీ కొన్ని కుయుక్తులు పన్నడం, దానివల్ల వాళ్ళు సక్సెస్ అయ్యారు. సో మేమేమంటున్నాము నెక్స్ట్ రాబోయే ఇంకా కొన్ని 4 రాష్ట్రాల ఎలక్షన్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం అక్కడ ఎటువంటి రిజల్ట్. కాబట్టి అందుకే నిన్న ఇంటర్వ్యూలో కూడా ఒక మాట అన్నా, రాబోయే ఎలక్షన్స్ కు ఇది ట్రయల్ బాల్ లాగా ఎవరైనా వాడుకోవచ్చు. ఇది ఒక ట్రయల్ బాల్. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కాంగ్రెస్ వాడుకునేది, భారతీయ జనతా పార్టీ గెలిచింది కాబట్టి ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని వెళ్తాయి. ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో చాలా వ్యతిరేకత వచ్చింది. ఒక మనిషికి తలకాయ ఎలాంటిదో, ఒక మనిషి అందానికి గానీ ఒక మనిషి భావ వ్యక్తీకరణకు తలకాయ హెడ్ ఎంత ప్రాధాన్యతమైందో ఈ దేశానికి జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా అలాంటి చోట మేము విన్నాం కదా సార్. మేము ఇంత బీజేపీ మేమే చేసాం అన్న చోట కూడా కాంగ్రెస్ పార్టీని అక్కడ ప్రజలకు ఈ పాయింట్ పైన డిస్కస్ చేస్తా. జమ్మూ అండ్ కాశ్మీర్ విషయంలో బీజేపీ గెలిచిందా, బీజేపీ
ఈరోజు ఎలక్షన్స్ కండక్ట్ చేసి ఎన్సీపీ గెలిచిందా కాంగ్రెస్ పార్టీ గెలిచిందా ఈయన ఒకసారి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఆర్టికల్ 370 ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్. దీంట్లో ఎలక్షన్ జరిగినాయి అక్కడ మెయిన్ థింగ్. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ అంటే పరంపరను కట్ చేసి కాంగ్రెస్ పార్టీ గెలుపు సాధిస్తుందేమో అన్న భావన వచ్చినా కానీ భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా విజయం సాధించి ఈరోజు బీజేపీ ఉంది ప్రజల్లో, దేశవ్యాప్తంగా ఉంది అన్నటువంటి సంకేతాన్ని పంపిస్తున్నారు. మరి కాసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా హర్యానా గెలుపుకు సంబంధించి మాట్లాడబోతున్నారు. మనతో పాటు ప్రొఫెసర్ శేషు గారు అట్లాగే రామ్మోహన్ రావు గారు కూడా ఉన్నారు. శేషు సార్ గుడ్ ఈవినింగ్. శేషు సార్ ఉన్నారా? శేషు సార్ ఒక మాట ఒక్క లైన్ లో చెప్పాలంటే ఇది వ్యవస్థ యొక్క విజయం, ప్రజాస్వామ్యం యొక్క ఓటమి. మేము దీన్ని అంగీకరించము. అందరం ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి మేము ఫిర్యాదు చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి అగ్రనాయకత్వం మాట్లాడుతోంది. సో ఇది ఆ లైన్ని ఎట్లా మనం మాట్లాడుకోవచ్చు? ఎందుకంటే నిన్న మాటల్లో కూడా ముందు నేను చెప్పా, సర్వే సంస్థలకు కూడా ఒక ఛాలెంజే ఈసారి ఈ ఎన్నికలు, ఈ రిజల్ట్స్. ఏం చెప్పొచ్చు? ఒక్క మాటలో చెప్పమన్నారు కదా, అదే ఒక్క మాటలో చెప్తాను. హర్యానాలో ఫలితము కాంగ్రెస్ పార్టీకి అనూహ్యము, భారతీయ జనతా పార్టీకి వ్యూహాత్మకం. అంటే కాంగ్రెస్ పార్టీ ఓటమేమో అనూహ్యంగా జరిగింది, భారతీయ జనతా పార్టీ గెలుపు వ్యూహాత్మకంగా జరిగింది. కాంగ్రెస్ తన తప్పులను తాను చూసుకోకుండా ఎలక్షన్ కమిషన్ పైన, ఈవీఎంల పైన, లేకపోతే కౌంటింగ్ పైన నెపం నెడితే కాంగ్రెస్ భవిష్యత్తులో గెలవాలనుకునేవి కూడా గెలవకపోవచ్చు. కానీ కాంగ్రెస్ ముందు తన తప్పులను తాను ఎంచుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఓటమి పూర్తిగా స్వయంకృతాపరాధమే. కాంగ్రెస్ పార్టీ ఓటమే గాని భారతీయ జనతా పార్టీది వ్యూహాత్మకమైన గెలుపు అని నేను అందుకే చెప్పాను. దానికి మనం పొద్దున్న నుంచి మాట్లాడుకుంటున్నటువంటి అంశాలు ఇంకొకసారి నేను చాలా కీలకమైన అంశాలు చెప్తాను. ఒకటి, కాంగ్రెస్ అహంకారపూరితంగా వ్యవహరించింది హర్యానా ఎన్నికల్లో. ఎందుకంటే తన కూటమిలో భాగస్వామ్య పక్షమైనటువంటి ఆమ్ ఆద్మీ పార్టీకి 4% ఓట్లుంటే కనీసపు మర్యాద ఇచ్చి 6 సీట్లు అడిగితే కూడా కేటాయించకుండా పొత్తుకి ససేమిరా అన్న పార్టీ భారీ మూల్యాన్ని చెల్లించింది కదా ఇవాళ. అందుకే స్వయంకృత అపరాధం ఒకటి. రెండోది, 1-2 కమ్యూనిటీలను నమ్ముకొని ఎలక్షన్లకు పోవటం. జాట్ ల్యాండ్ లో 30 నుండి 35 నియోజకవర్గాల్లో ప్రభావం చూపెడితే ఇవాళ జాట్ ల్యాండ్ లో కాంగ్రెస్ గెలిచిన శాసనసభ స్థానాలు 16, బీజేపీ గెలిచింది 15. అంటే సరిసమానంగా ఇద్దరికి ఓట్లు వచ్చాయనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. ఇది ఒకటి. మూడోది ఏంటి అనంటే, భారతీయ జనతా పార్టీ సోషల్ ఇంజనీరింగ్ సక్సెస్ఫుల్ అయింది. భారతీయ జనతా పార్టీ సోషల్ ఇంజనీరింగ్ లో మొట్టమొదటిది ఓబీసీ కమ్యూనిటీ నుండి నాయబ్ సింగ్ సైనీని ముఖ్యమంత్రి చేయటం. ఈ ఎన్నికల్లో ఓబీసీలకు 21 టికెట్లు ఇచ్చారు. మీరు ఇది మొట్టమొదటిసారి హర్యానాలో భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చినటువంటి ఒక సోషల్ ఇంజనీరింగ్ ఏంటంటే ఓబీసీలకు 21 ఎమ్మెల్యే స్థానాలు కేటాయించారండి. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ హర్యానా. కాబట్టి అక్కడ భారతీయ జనతా పార్టీ సక్సెస్ అయింది. తర్వాత టూ మచ్ ఇంపార్టెన్స్ భూపేందర్ సింగ్ హుడాకి ఇచ్చారు. భూపేందర్ సింగ్ హుడాకి టూ మచ్ ఇంపార్టెన్స్ ఇచ్చిన క్రమంలోనే ఇంకొక వైపున కుమారి షెల్జాకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. దానితోటి అక్కడ దళిత్ ఓటు డైవర్ట్ అయింది అనేటటువంటి విషయాన్ని గమనించాలా. ఇదొకటైతే, రెండోది, భారతీయ జనతా పార్టీ ఓబీసీలను కన్సాలిడేట్ చేసుకోగలిగింది. అంటే యాంటీ జాట్ ఓటింగ్ ని ఈ పాయింట్ ఇందాక మీరు చెప్పినట్టు నాయబ్ సింగ్ సైనీని ముఖ్యమంత్రిగా చేయడం వ్యూహాత్మకమే భారతీయ జనతా పార్టీ అనుకున్నా గానీ అక్కడ మనోహర్ లాల్ ఖట్టర్ ని ఎన్నికల ముందు తీసి సైనీని పెట్టడం, ఇది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతను కాపాడుకోవడానికి ఇట్లాంటి ఒక స్ట్రాటజీ ప్లే చేసింది. ఇదే మైనస్ అవుతుంది అన్న చర్చ కూడా చాలా బలంగా వినిపించింది. బట్ ఈ రోజు మీరు చెప్తున్న పాయింట్స్ తోటి దరిదాపు 20 మందికి పైగా ఓబీసీలకు టికెట్లు ఇవ్వడం, ఒక సోషల్ ఇంజనీరింగ్ లో భారతీయ జనతా పార్టీ సక్సెస్ అయింది. కేవలం జాట్లనే నమ్ముకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మిగతా జాటేతర కులాలని కూడా పట్టించుకోకపోవడం. సో ఆయన గతంలో శేషు సార్, ఐ థింక్ మన ఇద్దరి చర్చలోనే వచ్చింది, బీజేపీ ఒకవేళ గెలిస్తే గనక వ్యతిరేక ఓటును చీల్చితే బీజేపీ బయటపడుద్ది అన్నటువంటి చర్చ కూడా ప్రధానంగా తీసుకురావడం జరిగింది. అఫ్ కోర్స్ అప్పుడు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు డిక్లేర్ చేసినటువంటి పరిస్థితి.
అదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 40% ఓట్లు వచ్చాయి, భారతీయ జనతా పార్టీ కూడా 40% ఓట్లు వచ్చాయి. అంటే ఓట్ షేర్లలో రెండు పార్టీలు సమానంగా తీసుకున్నాయి. కానీ ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే లోక్సభ ఎన్నికలప్పుడు మీకు రెండు పార్టీల మధ్య ఓటు డిఫరెన్స్ 1% ఉంది కదా. 1% ఓటు డిఫరెన్స్ లో ఇప్పుడు 6% ఓట్లను భారతీయ జనతా పార్టీ కోల్పోయింది, 7% ఓట్లను కాంగ్రెస్ పార్టీ కోల్పోయినట్టు మనం చూస్తున్నాం కదా శాసనసభ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి. అయితే ఇక్కడ ప్రభుత్వ యాంటీ ఇన్కంబెన్సీ కంటే కూడా ప్రధానంగా హర్యానా ఎన్నికల్లో సోషల్ ఇంజనీరింగ్ చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది. పార్టీల గెలుపు ఓటములలో సోషల్ ఇంజనీరింగ్ తో పాటు అమిత్ షా స్ట్రాటజీ బ్రహ్మాండంగా వర్కౌట్ అయిందండి. ఇక్కడ నీకు హర్యానాలో ఎంత లేదనుకున్నా మొదటి నుంచి అమిత్ షా చేసినటువంటి ఒక పొలిటికల్ ఎత్తుగడ చాలా బ్రహ్మాండంగా పనిచేసింది. ఎప్పుడైతే జాట్లు వ్యతిరేకంగా ఉన్నారు అని అమిత్ షా గ్రహించిండో, బట్ జాటేతర కమ్యూనిటీలను పోలరైజ్ కన్సాలిడేట్ చేసేటటువంటి బాధ్యత తను తీసుకున్నాడు. ఇంకొక కీలకమైన అంశం శ్రీకాంత్ గారు మనం చూడాల్సింది, మీకు ఢిల్లీలో ఉన్నటువంటి 7 ఎంపీలు మొత్తం హర్యానా ఎన్నికల్లో పనిచేశారు. బీజేపీకి ఉన్నటువంటి 7 ఎంపీలు ఒక్కొక్క కాస్ట్ రిప్రజెంటేషన్ లో హర్యానాలో మొత్తం పనిచేశారండి. అంటే కాంగ్రెస్ ఏమో ఒక పార్టీగా సమిష్టిగా పనిచేయలేకపోయింది, బీజేపీ ఓడిపోతామన్న దగ్గర కూడా సమిష్టిగా పనిచేసి ఒక అద్భుతమైన విజయాన్ని సాధించింది. అందుకే నేను ఏమంటున్నాను, హర్యానాలో బీజేపీ విజయము వ్యూహాత్మకమైనటువంటి విజయము, అది ఒక స్ట్రాటజిక్ పొలిటికల్ గేమ్ ప్లే చేసి సంపాదించినటువంటి విజయంగా చూడాలా. బట్ పబ్లిక్ సపోర్ట్ రెండు పార్టీలకు ఉంది. బట్ కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎట్లా విజయం సాధించగలిగింది? బట్ బై పొలిటికల్ వ్యూహాత్మకమైన పొలిటికల్ స్ట్రాటజీస్ లో అద్భుతమైన స్ట్రాటజీ అమిత్ షా. అందుకే కదా మీరు చూడండి దేశం మొత్తంలో అమిత్ షా స్ట్రాటజీలు చాలా బ్రహ్మాండంగా వర్కౌట్ అవుతాయి. ఎప్పుడో ఒక దగ్గర మిస్ అవుతున్న సందర్భాన్ని చూసాం కానీ, బట్ ఇవాళ హర్యానాలో ఓడిపోయే దగ్గర కూడా భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది, గెలిచే దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అనేటటువంటిది చాలా స్పష్టంగా మనకు కనపడుతుంది. వెల్కమ్ బ్యాక్ టు యు. రామ్మోహన్ రావు గారు మనతో పాటు ఉన్నారు. బండ రామ్మోహన్ రావు గారు, రామ్మోహన్ రావు గారు ఒక పాయింట్ ఇందాక కాంగ్రెస్ పార్టీ వెంకట్ గారు కూడా ఒకటి అన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేసినా కానీ, అక్కడ అభివృద్ధి చేసినా కానీ, నిధులు భారీ మొత్తంలో కేటాయించినా కానీ భారతీయ జనతా పార్టీ గెలవలేకపోయింది, అక్కడ కాంగ్రెస్ పార్టీ కూటమే గెలిచింది అన్నది ఒక చర్చ. బట్ నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇది మనం భారతదేశం లోపల మాట్లాడుతున్నటువంటి అంశం, రాజకీయ పరంగా మాట్లాడుతున్నటువంటి అంశం. బట్ కమింగ్ టు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఒక వ్యూహాత్మకంగా ఆర్టికల్ 370ని ఎత్తివేయడంతో పాటు బుల్లెట్ల మోతలు మోగే, బుల్లెట్ల శబ్దాలు వచ్చేటువంటి కాశ్మీర్లో 10 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఈ అంశం ఈరోజు ప్రపంచం మొత్తం కూడా ఒక కీలకంగా దృష్టి పెట్టి చూసేటువంటి అంశం. సో ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచిందా, కాంగ్రెస్ పార్టీ కూటమి గెలిచిందా అనే విషయం పక్కన పెడితే ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. కాశ్మీర్లో అల్లకల్లోలం ఉండేటువంటి కాశ్మీర్లో, ఉగ్ర దాడులు జరిగేటువంటి కాశ్మీర్లో ఎన్నికలు జరిగాయన్నది ప్రపంచం మొత్తం ఇన్ఫర్మేషన్ పోయేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనుకోవాలా. ఐ థింక్ దిస్ ఇస్ ద సక్సెస్ ఇన్ మై వ్యూ. వాట్ యు సే, మీరేమంటారు? శ్రీకాంత్ గారు, మీకు అట్లా శేషి గారికి, నందారెడ్డి గారికి, వెంకట గారికి నమస్కారం. హైలీస్ ప్రేక్షకులు కూడా ఖచ్చితంగా మీరు అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. ఇది భారత ప్రజాస్వామ్య విజయం. నేనంటే ఆ ఎన్నికల్లో చాలా లోపాలు ఉన్నాయి, ప్రజాస్వామ్యంలో కూడా చాలా లోపాలు ఉన్నాయి. నేను ఎప్పుడో ఒక మాట చెప్తున్నాను, ప్రజాస్వామ్యంలో ఎన్ని లోపాలు ఉన్నా మరింత ప్రజాస్వామ్యమే దానికి మరింత మంచి మందు. అది ప్రజాస్వామ్య లోపాలు ఉన్నాయి, అట్లా ఎన్నికల విధానంలో లోపాలు ఉన్నాయి, కానీ దానికి మరింత ప్రజాస్వామ్యం మంచి మందు అనడానికి మంచి ఉదాహరణ. నేను మొన్న చెప్పాను, మనం ఎగ్జిట్ పోల్స్ లో G20 సమావేశాలు జరపడం నుంచి మొదలుకొని ఇవాళ ఎన్నికలు సజావుగా జరపడం, అత్యధికంగా ఓటర్లు స్పందించి ఓట్లు ఎక్కువ వేయడం చూశాను కదా, ఓట్లు ఎక్కువ వేయడం. దీంతో జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికల నిర్వహణ అనేది ఎన్నికల కమిషన్ అభినందించాలి. ఐక్యరాజ్య సమితిలో కూడా చర్చకు వచ్చిన సందర్భం చూసుకుంటే మన ఎన్నికల విధానాన్ని ప్రశంసిస్తూ చాలా సార్లు తీర్మానాలు కూడా చేశాను. ఇవాళ అదే అంటున్నాను, భారత ప్రజాస్వామ్య విజయం. ఏ పార్టీ ఓడింది, ఏ పార్టీ గెలిచిందని సమస్యగా. రెండోది ఏంటంటే ఈ సర్వే సంస్థలకు పెద్ద చెంపదెబ్బ అంటున్నాను, అలానే అంటుంటుంది. ఎగ్జిట్ పోల్స్, ఈ మైండ్ గేమ్ రాజకీయాలు, ఈ సర్వే సంస్థలు కూడా పార్టీల సొమ్ముది,
పార్టీలకు అనుకూలంగా చేస్తున్నారు. ఒక పార్టీ అంటలేండి, వారు నిన్నటి సర్వే సంస్థల గురించి అలా మాట్లాడతారండి. మొన్నటి మొన్న అప్కా పార్టీ 400 అన్న బీజేపీకి అన్ని సర్వే సంస్థలు బ్రహ్మరథం పట్టినాయి. వచ్చేస్తుంది, అయిపోయింది పొమ్మన్నారు. ఏమైంది? 240కి ఆగిపోయింది. ఆనాడు కూడా నేనేమన్నాను, శిఖరాగ్రానికి చేరుకున్న పార్టీ కిందికి పడుతుంది, ఇంకోటి ఏం లేదన్నాడు. 100% వచ్చింది దగ్గర 20% రిజల్ట్స్ వస్తాయి అన్నాడు. హర్యానాలో అదే జరిగింది కదా, 5 సీట్లు వచ్చినాయి కదా. రెండోది ఏంటంటే హర్యానా, జమ్మూ కాశ్మీర్ రెండు కొంచెం వేరు చేసి మాట్లాడదాం. ఒకటి కలిపి మాట్లాడితే, ఒకటి ఏంటంటే ఇది కలిసి ఉంటే కలదు సుఖం అనే సినిమాను 2 చోట్ల చూసిండ్రు. ఇక్కడనేమో వ్యూహాత్మకంగా బీజేపీ తనదైన బలాలను మొత్తం కలుపుకుంది, అన్ని వర్గాలను కలుపుకోపోయింది. అక్కడ జమ్మూ కాశ్మీర్ లో కలిసి ఉంటే కలదు సుఖం సినిమా ఎవరికి బాగా సక్సెస్ అయిందంటే అది కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ సక్సెస్ అయింది ఖచ్చితంగా. కాకపోతే ఏ దొడ్లో ఇరినా నాదే దూడా అనే కాంగ్రెస్ 6 సీట్లతో మొత్తం అంతా దున్నేస్తున్నట్టు లాభం లేదు. కానీ అక్కడ 2 జాతీయ పార్టీలలో కాంగ్రెస్ పార్టీని పెద్దగా ఆదరించలేదు, ఈ బీజేపీని తిరస్కరించలేదు. బీజేపీ 29 సీట్లు వచ్చినాయి పార్టీ అన్నారు. కానీ అది ఏ సెక్టార్లో వచ్చినాయి, ఎన్ని ఓట్లు వచ్చినాయి, రేపటికల్లా మన ఫలితం వస్తుంది చూస్తున్నాను. కానీ ఇంకా కొంత వివరాలు రావాల్సిందే. జమ్మూ కాశ్మీర్లో ఎన్ని వచ్చినాయి, జమ్మూలో ఎన్ని వచ్చినాయి, కాశ్మీర్లో ఎన్ని వచ్చినాయి, అట్లా చూసుకుంటే మీరు పీడీపీ విజయంగా మనం నేషనల్ కాన్ఫరెన్స్ విజయంగా ఎందుకు భావించొద్దు? నేషనల్ కాన్ఫరెన్స్ విజయాన్ని కూడా పీడీపీ వీక్ కావడం కూడా శ్రీకాంత్ గారు. అవును, పీడీపీ వీక్ అయ్యి నేషనల్ కాన్ఫరెన్స్ విజయం. ఆఫ్ కోర్స్ ఈ ఓట్ బ్యాంక్ ఏమైందంటే ఖచ్చితంగా అందుకనే కాంగ్రెస్ పార్టీ అక్కడ విజయవంతంగా ఆ 42 సీట్లు వాళ్ళకు 6 సీట్లు రావడానికి కలిసి పనిచేసిండ్రు. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా 1 సీటు గెలుపుతుంది. చాలా విచిత్రం ఏంటంటే అసలు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావం అంతా హర్యానాలో ఎక్కువ ఉంటుంది, మనకు కాశ్మీర్ లో ఏం ఉండదు అనుకున్నాం. జమ్మూ కాశ్మీర్ అసలు ఎక్కడ చర్చ కూడా జరగలేదు, ఈవెన్ మీడియా గానీ రాజకీయ వర్గాలు గానీ ఎక్కడ చర్చ కూడా జరగలేదు. అంటే అది ఎట్లుంటది శ్రీకాంత్ గారు, మనకు ఆంధ్రప్రదేశ్ లో జనసేనకు 1 సీట్ వచ్చింది 2019 మన 19లో రాజ్యంలో వచ్చింది. అంటే అది ఆయన మళ్ళీ నా వ్యక్తిగత గెలుపు, జనసేన లాభం లేదు, పవన్ కళ్యాణ్ ఎవరు పొమ్మన్నాడు ఆయన, అది వేరు మళ్ళీ వైసీపీ. ఇక్కడ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నిలబెట్టిన అభ్యర్థి బలం కూడా పనికొస్తుంది. ఇప్పుడు ఎంపీలకు వచ్చే వరకల్లా మీరు పార్టీల బలాబలం బాగా గట్టిగా పనిచేస్తాయి. కానీ ఎమ్మెల్యేలకు అట్లా ఉండదు. పర్సనల్ గా ఎమ్మెల్యే ప్రజల్లో ఉండే పద్ధతిని బట్టి, ఆ క్యాండిడేట్ ని బట్టి కూడా ఉంటుంది. కనుక ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావమా, ఆ క్యాండిడేట్ ప్రభావమా, క్యాండిడేట్ ఎంపిక చేయడం ప్రభావమా కూడా చూడాలి. మనకు ఆ వ్యక్తిని బట్టి, అక్కడ ఆయనకున్న పలుకుబట్టి బట్టి చూడొచ్చు. రెండోది ఏంటంటే మీకు ఏదైతే ప్రాంతీయ పార్టీ వీక్ అయింది, ఇప్పుడు కర్ణాటకలో జేడీఎస్ వీక్ కావడం వల్ల ఏదైతే పరిణామం జరిగిందో మొత్తం పోయిందో, ఇక్కడ కూడా పీడీఎఫ్ మన ముఫ్తీ మహమ్మద్ సయీద్ పార్టీ వీక్ కావడం కూడా ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చింది. కాంగ్రెస్ కానీ నేషనల్ కాన్ఫరెన్స్ కానీ ఆ ఓట్లు. వీటితో పాటు మీరు చెప్పే అంశాలతో పాటు పక్కనే పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభం, అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి ఒక వ్యతిరేకత కూడా కాశ్మీర్ లో కొంత పనిచేసింది అనుకోవాలి. ఖచ్చితంగా పనిచేసింది. ఇంకా అంతేందుకు జమ్మూలో ఉన్న సీట్లలో 43 సీట్లు, జమ్మూలో 47 సీట్లు జమ్మూలో ఉంటే జమ్మూలో కూడా ప్రభావం చూపెట్టింది అంటున్నాను. జమ్మూలో ఖచ్చితంగా బీజేపీకి ఎక్కువ స్థానాలు వచ్చినాయి, మనకు అర్థమవుతుంది. 1 2 తగ్గినవి పెంచినవి మనం చూడాలి, కానీ ఆ ప్రభావం చూపెట్టింది. హర్యానాలో అయితే ఏమైందంటే మిత్రధర్మాన్ని పాటించకపోవడం. 26 వచ్చింది బీజేపీకి, జమ్మూ 29లో 26 అక్కడే వచ్చింది. కరెక్ట్, 1 2 తేడా నాకు అనిపించి కరెక్ట్. మన ఫిగర్ చెప్పేటప్పుడు మనం అబద్ధం ఆడద్దు కదా, తప్పు చెప్పొద్దు కదా అని చెప్పింది. థ్యాంక్ యూ శేష్ గారు. అంటే 26 సీట్లు అక్కడే వచ్చినాయి. చూసాను కదా జమ్మూలో 26 సీట్లలో 6 పెరిగినాయి. ఇప్పుడు అతనిలో డిలిమిటేషన్ లో చూసుకుంటే మొత్తం 7 పెరిగితే 6 ఇక్కడ పెరిగినాయి, 1 అక్కడ పెరిగింది. అది సమంజసం అంటుందండి. స్పష్టంగా అన్యాయాన్ని సవరించిండ్రు. గతంలో కాశ్మీర్ లో తక్కువ ఇప్పుడు మనకు ఉదాహరణ చెప్పాలంటే, మనకు మతం పక్కన పెడదాం, మనకు అసెంబ్లీ సీట్లలో కానీ వీటిలలో మీకు ఓల్డ్ సిటీలో అసెంబ్లీ సీట్లకి ఏమో చాలా తక్కువ ఓటర్లు ఉంటారు. హైదరాబాద్ తక్కువ ఓటర్లతో ఒక అసెంబ్లీ సీట్ ఉంటుంది. అదే షేలింగంపల్లి 4 లక్షల ఓటర్లు, 3 లక్షల ఓటర్లకు ఒక అసెంబ్లీ సీట్ ఉంటుంది. దుర్మార్గం కదా. అక్కడ కూడా జరిగింది. కాశ్మీర్ లో తక్కువ ఓటర్లకు ఎక్కువ సీట్లు ఉండే, మనకు దాకా ఎక్కువ ఓటర్లకు జమ్మూలో తక్కువ సీట్లు ఉండే. అది సవరించింది. డిలిమిటేషన్ ప్రక్రియ అప్పుడు చేపట్టడం తప్పన్నా, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చేయకుండా. కానీ డిలిమిటేషన్ ప్రక్రియ చేపట్టిన తర్వాత జరిగిన న్యాయం మాత్రం జమ్మూలో కరెక్ట్ జరిగింది అంటున్నా. అందుకని ప్రజలు కూడా అది తీర్పిచ్చారు. ఇక్కడ మతపరంగా చీల్చొద్దు, కానీ ఉన్నది తప్పనిసరి. మతాన్ని కులాన్ని లేకుండా రాజకీయాలు చేయలేం. మనం మతం కులం మాట్లాడకుండా రాజకీయాలు చేయలేం, రాజకీయాల్లో ఊహించలేం కూడా. కానీ ఇక్కడ జమ్మూ కాశ్మీర్ లో ఏదైతే ప్రజాస్వామ్య విజయం జరిగిందో, ఇందులో దీన్ని నిలబెట్టుకునే ప్రయత్నం ఇప్పుడు నేషనల్ కాన్ఫరెన్స్ చేయాలి. మళ్ళీ వేర్పాటువాదులకు కనుక మద్దతు ఇవ్వడమో లేకుంటే చేస్తే కష్టం. ఇంకోటి, వారి చేతిలో కొన్ని పనులు లేవు కూడా అంటున్నారు. వాళ్ళు ఏం చేశారు, కాంగ్రెస్ ఏమో చాలా డిప్లొమాట్ గా 370 ఆర్టికల్ మళ్ళీ పునరుద్ధరిస్తారా అని సూటి ప్రశ్న, బీజేపీ వేసిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదు.
కానీ నేషనల్ కాన్ఫరెన్స్ సమాధానం చెప్పి మేము వస్తే తీస్తామన్నారు. కానీ వాళ్ళు వస్తే తీస్తానికి వీల్లేదు కదా, మళ్ళీ మనకి పెట్టడానికి వీల్లేదు కదా. ఇక్కడ ఉన్నది ప్రభుత్వం బీజేపీది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కేంద్రంలో ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆమోదం లేకుండా ఆడ 370 ఆర్టికల్ పునరుద్ధరిస్తే ఎట్లా చేస్తారు? ఒక రాష్ట్ర ప్రభుత్వమే కదా. కానీ ఇప్పటికైనా ఏం చేయాలంటే నేషనల్ నాకు తెలిసి ఆ అంశాన్ని మీద పెద్ద టచ్ చేయకపోవచ్చేమో, ఆ అంశాన్ని పెద్ద టచ్ చేయకపోవచ్చేమో కదా అన్నారు. మేము వస్తే మళ్ళీ పునరుద్ధరిస్తామని ప్రధాన నినాదం ఎన్సీ చేసింది, నేషనల్ చేసింది. కానీ అది దాన్ని నమ్మిందని నేను అనుకుంటలేను. కానీ ప్రజలు ఏం చేశారంటే జాతీయ పార్టీల కంటే ప్రాంతీయ పార్టీ బాగానే ఉంటది, ఒకసారి ఎన్నుకుందామని నేషనల్ కాన్ఫరెన్స్ కి అధికారం ఇచ్చిండ్రు. యువ నాయకుడు ఉండడానికి మళ్ళా అవకాశం ఇచ్చారు. హర్యానాలో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీని పక్కన కాదని 15 సీట్లలో, మనకు ఢిల్లీ 3 పక్కల హర్యానా ఉంటాయి. ఈ 15 సీట్లలో 15-16 సీట్లు ఉంటాయి. మొత్తం ఢిల్లీ టచ్ అయ్యి ఉంటాయి. ఈ 15-16 సీట్లలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావం కనపడ్డది. 4 నుంచి 6% ఓట్లున్న ఆ పార్టీని తృణీకరించడం ద్వారా తనకున్న అవకాశాలను పూర్తిగా దెబ్బతీసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇక రేపొద్దున దేశమంతా ప్రభావం చూపెడతానంటే ఒక మాట ముగిస్తాను నేను. దేశమంతటా అంటే మొట్టమొదటి ప్రభావం బీజేపీ ప్రభావం ఖచ్చితంగా రేపు ఢిల్లీ ఎన్నికల్లో పడుతుంది. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల్లోనేమో ఢిల్లీలో బీజేపీని ఆదరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు 2 సార్లు 49 రోజులకి ప్రభుత్వం పడిపోయినా మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీని ఆదరించారు ప్రజలు. కానీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ 2 నష్టాలు. ఒకటేమో స్కామ్, లిక్కర్ స్కామ్. రెండోది ఆయన జైలుకు పోయి ఇచ్చిండు. మూడోది ఏంటంటే కొంత ఆమ్ ఆద్మీ పార్టీ కూడా మరక పడ్డది. ఇప్పుడు వైట్ షర్ట్ వేసుకున్న వాడికి చిన్న మరకైనా మరకే కనపడుతుంది. అంటే ఏదైతే లిక్కర్ స్కామ్ ఒక మరకగా ఉంటది. రాజకీయ పరంగా మనం దాన్ని మరకగా చూసినా గానీ ప్రజా విషయంలో మాత్రం అదొక సెంటిమెంట్ లాగా ఏమన్నా పోయే ఛాన్స్ ఉంటాయి. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్న చర్చే సిబిఐలు, ఈడీలు ఎంటర్ అవుతాయి. సో వీటిని వాడుకుంటది భారతీయ జనతా పార్టీ, వీటిని వాడుకొని రాజకీయాలు చేస్తూ ఉంటది అనేది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చర్చ. దానికి తోడు మీరు అన్నట్టు ఢిల్లీ ప్రస్తావన వచ్చింది కాబట్టి అది వేరు, ఇది వేరు. అంటే మీరు ఈడీలో చూడడం ఇవన్నీ వేరు. ఇది స్కామ్ అనేది ఇప్పుడు పాలసీ మార్చారు కదా, పాలసీ మార్చకపోతే వేరే ఉంటుంది. అక్కడ ఏం జరగలేదంటే ఓ ఈడీ దాడి చేసింది, లేకపోతే ఎవరి మీద ఇప్పుడు మొన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద దాడి చేసిండ్రు, పక్కా రాజకీయ దాడి అంటున్నాను నేను తెలంగాణలో. కానీ అది అట్లా కాదు కదా. ఒక లిక్కర్ స్కామ్ జరిగింది ఏదో ఒకటి, అందులో 100 ఖాయానాయి పియానాయి గిలాస్ పోటీ తీయానో సాగుతుంది తెలంగాణలో. కనుక అది అక్కడ జరిగింది అంటున్నాను. దాన్ని విశ్లేషించి చూస్తే ఏమైతుంది, రేపు ఎవరు తిన్నారు ఎవరు తినలేదు, దాని వల్ల ఏం జరిగింది, ప్రభుత్వ షాపులు తీసుకుపోయి ప్రైవేట్ కి ఎందుకు కట్టబెట్టారు, ఇవన్నీ పెద్ద ఒక ఇష్యూ అయితే జరిగింది కదా. రెండోది ఏమైంది అంటే మహారాష్ట్రలో ఈ ఎన్నికల ప్రభావం ఎట్లా ఉంటదంటే మహారాష్ట్రలో ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాల్సిన బాధ్యత ఇప్పుడు కాంగ్రెస్ కు వచ్చింది. ఎందుకంటే చీలిక వర్గాలు 2 కాంగ్రెస్ పార్టీ దిక్కున్నాయి, 2 బీజేపీ దిక్కున్నాయి. వీటిని ఎట్లా మేనేజ్ చేస్తారు, ఎట్లా చేస్తారు? అజిత్ పవార్ నమ్మొద్దా రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ? ఎందుకంటే మరి ఇటు పక్కన మన కాంగ్రెస్ పార్టీ అంటే అజిత్ పవార్ ఇటు నమ్మొద్దా, లేకపోతే శివసేన చీలిక వర్గం ఈ రెండిట్లలో ఏ దానికి ఎట్లా మద్దతు ఉంటుంది అనేది మహారాష్ట్రలో ఉంటుంది. జార్ఖండ్ ఎన్నికల్లో మాత్రం రేపు పొద్దున ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉంది. అక్కడ కూడా ప్రాంతీయ పార్టీకి అవకాశాలు ఎక్కువ నేను అనుకుంటున్నాను. జార్ఖండ్ లో 2 జాతీయ పార్టీలు వీలైనంత వరకు పోరాడతాయి. పోరాటంలో 2 జాతీయ పార్టీలే ఒకరినొకరు దెబ్బ తీసుకుంటారు. ఎందుకంటే మీరు ఎప్పుడైనా చూడండి, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉన్న దగ్గరనే బీజేపీ ఎదిగింది. బీజేపీ వర్సెస్ ఇంకో ప్రాంతీయ పార్టీ ఉంటే బీజేపీ ఎదగలేదు. ఇటు కాంగ్రెస్ కూడా వేరే వర్సెస్ ఉంటే తెలంగాణ లాగా అన్ని ఫలితాలు రాకపోవచ్చు కదా అంటున్నాను. రెండోది బీజేపీ పార్టీతో ఎవరైతే గట్టిగా అతుక్కొని పనిచేశారో వాళ్ళు నష్టపోయింది అంటున్నాను. అక్కడ మనకు కర్ణాటకలో గాని, ఇప్పుడు మనకు ఒరిస్సాలో గాని, ఇప్పుడు ఇక్కడ కూడా చూస్తే మనకు బీజేపీ పార్టీతో ఎవరైతే కలిసి పనిచేశారో, ఉదాహరణకు మనకు హర్యానాలో ఒక పార్టీ మొత్తం పోయింది కదా, పోయినసారి 10 సీట్లు గెలిచిన పార్టీ అయితే మొత్తం పోయింది కదా. ఇవాళ హర్యానాలో అదే జరిగింది. హర్యానాలో ఏమైంది ఓట్. కనుక ఇవన్నీ చూస్తే ఏ ఎన్నిక ఆ ఎన్నిక ప్రత్యేకము. ఇవాళ ప్రజలందరికీ ఒకసారి పునరాలోచించుకోవాలి. అనవసరంగా మైండ్ గేమ్ ఆడుతూ ఏదో ఒక పార్టీకి మద్దతు పలుకుతూ ఎగ్జిట్ పోల్స్ పేరు మీద ఎగ్జాక్ట్ పోల్స్ ను అవమానపరుస్తూ చేసిన దాని మీద ఇవాళ శాంపుల్ సర్వే పెంచుకోవాల్సిన అన్ని తప్పట్లేదు. నేను కొన్ని కరెక్ట్ కావచ్చు, చెప్పాను కదా, రైలు వస్తుందా రాలేదంటే 2 ఉంటాయి. కనుక ఇది కూడా వాళ్ళు 15 నుంచి 30 నుంచి 65 ఏం సర్వేలో ఏం రిపోర్ట్స్ అంటారు. అందుకని ఇవన్నిటికీ చరమగీతం పాడాల్సిన అవసరం. వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందేమో అనుకుంటే తిప్పి కొడుతూ ఎగ్జిట్ పోల్స్ అంచనాల్ని తలకిందులు చేస్తూ అసలు విశ్లేషకులకు కూడా అందినటువంటి విధంగా ఆల్ ఆఫ్ సడన్ గా మొదట కాంగ్రెస్ పార్టీ హర్యానాలో గెలిచేసిందంటూ స్వీట్లు కూడా పంచుకున్నారు. ఒక హంగామా క్రియేట్ అయిపోయింది. చండీగఢ్కు కేసీ వేణుగోపాల్ బయలుదేరుతున్నారు.
అక్కడ విజయోత్సవంలో ఉన్నారంటూ కూడా దేశవ్యాప్తంగా ఒక ప్రచారం జరిగింది. అఫ్ కోర్స్ ఆ ట్రెండ్స్ కూడా మార్నింగ్ అట్లనే కనిపించాయి. బట్ అనూహ్యంగా ఆఫ్టర్ ది 10 o'clock నుంచి చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి. సడన్ గా బీజేపీ ముందు వరుసలోకి వచ్చింది. ఆ వచ్చుడు అట్లనే కంటిన్యూ అయిపోయింది. ఆఖరికి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది భారతీయ జనతా పార్టీ. హర్యానాలో 3వ సారి హ్యాట్రిక్ కొట్టబోతోంది. హ్యాట్రిక్ కొట్టేసింది. ఇక ఇంకోవైపు కాశ్మీర్ ఎన్నికల్లో చాలా పెద్ద పెద్ద చేంజెస్ తర్వాత 10 ఏళ్ల తర్వాత ఈసారి ఎన్నికలు జరిగాయి. చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరిగాయి. ఎన్నడూ గత 40 ఏళ్ల నుంచి ఏ ప్రధానమంత్రి పోనటువంటి ప్రాంతంలోకి కూడా నరేంద్ర మోడీ పోయి అక్కడ బహిరంగ సభలు పెట్టడం, బట్ ఎక్కడ మత విద్వేషాలకు ఛాన్స్ లేకుండా, భారతీయ జనతా పార్టీ అంటేనే మత విద్వేషాలు ఉంటాయి, ఇట్లాంటి రెచ్చగొడతారు అన్నటువంటి కామెంట్స్ ఉండేది. బట్ కాశ్మీర్ ఎన్నికల్లో చాలా డిఫరెన్స్ కనిపించింది. ఒక సానుకూలమైనటువంటి వాతావరణంలో కాశ్మీర్లో ఎన్నికలు జరిగాయి. ప్రజలంతా కూడా వచ్చి ఓటేశారు. చాలా మార్పులు ప్రజల్లో కూడా కనిపిస్తున్నాయి. అవన్నీ నందారెడ్డి గారు మనతో పాటు భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు. నందారెడ్డి గారు, ఒకవైపు స్మాల్ సబ్మిషన్ ఎస్ శ్రీకాంత్, ఒక స్మాల్ సబ్మిషన్ ప్లీజ్ సార్. ఇప్పుడు నేను పొద్దున ఒక టీవీ ఛానల్లో ఒక సర్వే సంస్థకు సంబంధించిన ఆయన వచ్చాడు. వచ్చినప్పుడు నేను అతను ఒక ప్రశ్న అడిగాను. ఏమడిగానంటే, మీరు హర్యానా ఆరామ స్థానం అవుతున్నారా అని అడిగాను. అర్థమైందా? అర్థమైంది, నాకు అర్థమైంది. ఆరామ స్థానం I got it. అవుతున్నారా మీరు అని అడిగాను. సార్, విన్నాం ఆ సార్. సర్వే సంస్థ హర్యానాలో కాంగ్రెస్ పార్టీ 75 శాసనసభ స్థానాలు గెలుస్తుందని చెప్పాడు. లోకల్ సర్వే సంస్థ. నేను తన్నే అడిగాను ఓ మాట. ఏమడిగానంటే, మీరు హర్యానా ఆరామ స్థానం అవుతున్నారా అని అడిగాను. తను లేదు, కాన్ఫిడెంట్ గా చెప్పాడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, మీరు చూడండి అని చాలా కాన్ఫిడెంట్ గా ఆ టీవీ చర్చా కార్యక్రమాల్లో చెప్పారు. సార్, సారీ మాట్లాడు. ఎగ్జాక్ట్. అంటే ఇందాక రామ్మోహన్ రావు గారు అన్నట్టు సర్వే సంస్థలు శాంపిల్స్ తీసుకుంటాయి. సో 100లో 10 లేదంటే 10లో 1 ఇట్లాంటి శాంపిల్స్ తీసుకున్నప్పుడు అవి వి కాంట్ జస్టిఫై, వీటిని జస్టిఫై చేయలేం. ఎగ్జిట్ పోల్స్, ఎగ్జాక్ట్ పోల్స్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది ఈ ఎన్నికలు మాత్రం, ఈ రిజల్ట్స్ మాత్రం రాబోయే ఎన్నికల్లో సర్వే సంస్థలకు ఒక పెద్ద ఛాలెంజ్. ఎవరైతే 70 స్థానాల్లో 72 స్థానాల్లో వస్తాయని చెప్పేసినటువంటి సోకాల్ సంస్థలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇంకా గ్రౌండ్కి వెళ్ళి శాంపిల్స్ సేకరణలో కానీ ప్రజల నాడి పట్టుకోవడంలో కానీ చాలా ఆలోచన చేయాలి, చాలా వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది చాలా వరకు. రైట్, నందరెడ్డి గారు, సో ఏం చెప్తారు? హర్యానా హ్యాట్రిక్ కొట్టారు, కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఎక్కడ సక్సెస్ అయ్యారనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ గెలిచింది అన్నటువంటి వార్తలు ఉదయం నుంచి వచ్చాయి. చాలా సంస్థలు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది, ప్రభుత్వ వ్యతిరేకత మొత్తం కాంగ్రెస్ పార్టీకి టర్న్ అయింది. వ్యతిరేకత లేదు అని నేను అనట్లేదు, ఆ వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీ కాపాడుకోలేదేమో బహుశా. బట్ భారతీయ జనతా పార్టీ కొంత సోషల్ ఇంజనీరింగ్ చేయడంలో సక్సెస్ అయింది, ఇందాక శేషు గారు చెప్పినట్టు. ఏం చెప్తారు? నిజంగా హర్యానాలో 3వసారి గెలవడం అనేది హర్యానా ప్రజలు నిజంగానే భారతీయ జనతా పార్టీ మీద ఉంచినటువంటి ఒక విశ్వాసం కారణంగానే ఈ రోజు హర్యానాలో భారతీయ జనతా పార్టీ 3వసారి గెలవడం జరిగింది. నిజంగా ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల, నాయకుల సమిష్టి కృషి, దాంతో గెలవడం జరిగినది. ఇంకొకటి, ప్రతిపక్షాలకు ఎక్కడ ఎలాంటి తప్పులు దొరకకుండా పాలిస్తున్నటువంటి ఒక భారతీయ జనతా పార్టీ మీద రకరకాల అపోహలు సృష్టించి రైతు ఉద్యమం అని చెప్పేసేసి హర్యానానే పెద్ద, దానికి దేశంలో మొత్తం హర్యానా, పంజాబ్ రాష్ట్రాలలో ఈ రైతు ఉద్యమం, రైతు చట్టాలు చాలా భయంకరంగా ఉన్నాయని అక్కడనే ఉద్యమం చేసి ప్రజలను రెచ్చగొట్టి ఈ ప్రతిపక్ష పార్టీలు తీవ్రవాదులతోటి ములాఖాత్ అయ్యి హర్యానాలో చాలా ఉద్యమం చేసినటువంటి ఒక సంగతి దేశ ప్రజలందరూ చూసినారు. కానీ వాటన్నిటిని లెక్క చేయకుండా గిట్ట ఈ రోజు భారతీయ జనతా పార్టీని హర్యానా ప్రజలు విశ్వాసించినారు. అదే విధంగా నందరెడ్డి గారు, ఐ థింక్ సమ్ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. వెంకట్, సో భారతీయ జనతా పార్టీ సక్సెస్ అయింది, టీం వర్క్ తోటి సక్సెస్ అయింది, ప్రభుత్వ వ్యతిరేకత లేదు, ఇది మీరు క్రియేట్ చేసిన వ్యతిరేకత అంటూ ఈ రోజు ఆయన మాట్లాడుతున్నారు. బట్ ఉందా లేదా అన్నది మనం చూసాం. చాలా ధర్నాలు అయినాయి, చాలా నిరసన వచ్చింది, చాలా వ్యతిరేకత వచ్చింది, బట్ స్టిల్ బీజేపీ విన్ అయింది. సార్ 40% బీజేపీకి వచ్చింది, 40% కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఓట్ షేర్ చాలా ఇప్పటి వరకు ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఎన్నికలు, సరే ఇప్పుడు ఈ ఎన్నికల రిజల్ట్ అంతా అయిపోయిన తర్వాత ఓటు పర్సెంటేజ్ల గురించి మాట్లాడతారు. ఈవెన్ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా 40% ఓట్లు వచ్చాయన్నారు, బట్ స్థానాలు 11 స్థానాలే రావడం జరిగింది. ఫైనల్ గా గెలుపోవటంలో ప్రజలు మాట్లాడుకుంటారు. ఎంత పర్సెంటేజ్ అనేది మీరు ఎన్నికలు అయిపోయిన తర్వాత రాజకీయ పార్టీలు మాట్లాడేటువంటి మాట. సార్ ఒక మాట, ఇప్పుడు నందారెడ్డి గారు ఏమన్నారు, తీవ్రవాదులు అని చెప్పారు, ఇంకేదో చెప్పుకుంటూ వస్తున్నారు కదా, కానీ ఓట్ పర్సెంటేజ్ అయితే అట్లాగే ఉంది కదా. సో మేమేమంటున్నాం, ఇప్పుడు ఐఎన్ఎల్డి, దాంతోపాటు ఆమ్ ఆద్మీ, ఈ 2 పార్టీలతో ఐఎన్ఎల్డి ఏమో బీజేపీకి
ఇది మేలు జరగలా చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క ఇన్వాల్వేషన్ ఇండివిజువల్ గా ఉండడం వల్ల అది కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ అయింది. అది మనం ఒకసారి సర్దుబాటు ఇండివిజువల్ గా ఉండే పరిస్థితి తెచ్చుకున్నది మీరే కదా. సరే ఏదైనా ఉండొచ్చు కాక పార్టీ అధిష్టానం తీసుకున్నారు. బట్ ఇందులో మిత్రపక్షాలను కలుపుకొని పోవడంలో భారతీయ జనతా పార్టీ సక్సెస్ అవుతుంది. ప్రతి స్టేట్ లో ఎన్నికలు జరిగేటువంటి ప్రాంతంలో మీరు 2 రాష్ట్రాల్లో గెలిచి మీతో ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీనే మీరు పక్కన పెట్టి వెళ్ళిపోయారు. సార్ మిత్రపక్షాన్ని కలుపుకోవడంలో భారతీయ జనతా పార్టీ సక్సెస్ అవుతుంది. అదే మిత్రపక్షాన్ని చంపడంలో కూడా భారతీయ జనతా పార్టీ సక్సెస్ అవుతుంది. ఎందుకంటే పొద్దుగాల శేషు గారు కూడా ఉండే ఒక డిబేట్లో వారు చూస్తున్నప్పుడు దాంట్లో చర్చ నడుస్తుండే. ఏదైతే కొన్ని చిన్న చిన్న పార్టీలు ఉండో అస్సాం గణ పరిషత్ లాంటి అస్సాంలో పార్టీలు కానీ, లేకపోతే మా మహారాష్ట్రలో చిన్న పార్టీలు కానీ, లేకపోతే గోవాలో ఒక పార్టీ కానీ, ఇలా చిన్న చిన్న పార్టీలు ఏదైతే ఉన్నాయో బీజేపీతో కలిసి పోటీ చేసి బీజేపీతో కలిసి ఏది మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత వాటి యొక్క ఉనికి అనేది లేకుండా పోయింది. సో అలా కూడా బీజేపీకి చరిత్ర ఉంది. సో మేమేమంటున్నాం అంటే ఎప్పుడైనా సరే కాంగ్రెస్ పార్టీ ఒక ఎలక్షన్స్ కంటే ముందే చిన్న పార్టీలతో ప్రాంతీయ పార్టీతో చర్చలు జరిపి వాళ్ళతో పొత్తును ఒక సమన్వయం ఏర్పాటు చేసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. కానీ బీజేపీ పార్టీ ఏమవుతుందంటే ఏదో అవసరానికి కొద్దీ ఫస్ట్ వాళ్ళు పొత్తు పెట్టుకున్న తర్వాత ఆ పార్టీలని కనుమరుగు లేకుండా చేసే ప్రయత్నం చేస్తుంది. సో మేము ఆ రాజకీయాల్లో మేము వెళ్ళదలుచుకోలే, అది బీజేపీ పర్సనల్ కావచ్చేమో. కానీ కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చినప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏదైతే మా అచీవ్మెంట్ ఉందో మేము దాని అచీవ్మెంట్గానే చెప్పుకుంటాం. ఎట్ ద సేమ్ హర్యానా విషయంలో కూడా మేము 100% సక్సెస్ అయినాం. అక్కడ మేమేం శశవిషయాలు పోవట్లేదు. కాకపోతే ఏంటంటే సరే మీరు చెప్పిన లెక్క ప్రకారమే చిన్నపాటి తప్పిదం జరగొచ్చేమో. ఆ తప్పిదం వల్ల మేము సీట్ల పరంగా ఓడిపోయాం, కానీ అక్కడ ప్రజల మద్దతు విషయంలో కానీ ప్రజల ఆశీర్వాదం విషయంలో కానీ ఎక్కడ ఓడిపోలే. ఇంకో విషయం ఏంటంటే సార్, ఒక విషయం ఏంటంటే ఇందాక చెప్పారు కదా శేష్ సార్, అది వ్యూహాత్మకమైన విజయమైన. ఆ వ్యూహాత్మకం అనేది ఎట్లయినా జరగవచ్చు, ఏ కారణం చేతనే జరగచ్చు, ఏ రూపంలోనే జరగచ్చు. కానీ ఆ వ్యూహం ప్రదర్శించే విషయంలో మేము ఎక్కడో ఒక తప్పుడు అడుగు వేసామేమో. కాబట్టి ఇది సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా 50-50 షేర్ చేసుకోవాలి. జమ్మూ అండ్ కాశ్మీర్లో బీజేపీ ఫెయిల్యూరు, హర్యానాలో కాంగ్రెస్ యొక్క కొంచెం ఓటమి, అదొకటే. దాన్ని మనం ఆ కోణంలోనే చూడాలి. కానీ హర్యానాని సెంట్రిక్గా చేసి మిగతా 4 రాష్ట్రాల ఎన్నికలు దాని మీద ప్రభావం చూపుతాయని చెప్పి మనం కంక్లూజన్ రావడానికి లేదు సార్. అయితే ఇంకో విషయం కూడా చెప్తాను. ఇప్పుడు ఛత్తీస్గఢ్ విషయానికి వచ్చినప్పుడు ఛత్తీస్గఢ్లో కూడా రమణ్ సింగ్ అనే మాజీ ముఖ్యమంత్రి 3 సార్లు ఆయన చీఫ్ మినిస్టర్గా చేశారు. తర్వాత అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో నెక్స్ట్ టైం హర్యానాలో మేము అధికారంలో రావచ్చేమో, అట్లెందుకు అనుకోవద్దు. సో ఇక్కడ పాయింట్ పైన శేషు సార్ ఉన్నారా? శ్రీకాంత్ చెప్పండి. శేషు సార్, భారతీయ జనతా పార్టీ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఓడిపోయింది, కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిచింది అన్నది ఈరోజు ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రస్తుత చర్చ. సో ఇక్కడ భారతీయ జనతా పార్టీ గతంలో చూసుకుంటే, గతంలో లాస్ట్ టైం జరిగినటువంటి ఎన్నికలు 2014లో జరిగిన తర్వాత మళ్ళీ ఇప్పటివరకు ఎన్నికలు లేవు. సో ఈసారి ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగినటువంటి మొట్టమొదటి ఎన్నిక. సో ఇక్కడ పీడీపీ అప్పుడు బలంగా ఉండే 28 స్థానాల్లో ఉండేటువంటి పీడీపీ, పీపుల్ డెమోక్రటిక్ పార్టీ, ఈసారి 3 స్థానాలకు పడిపోయింది. అంటే ఈ ఓటు బ్యాంక్ మొత్తం కూడా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి టర్న్ అయిన స్పష్టంగా కనిపిస్తోంది. సో కాంగ్రెస్ పార్టీ గతంలో 12 ఉండే, ఈసారి 6 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తగ్గింది, పీడీపీ తగ్గింది, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ పెరిగింది. బట్ భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే 2014లో చివరిసారి జరిగినటువంటి ఎన్నికల్లో 25 స్థానాల్లో ఉండే, ఈసారి 4 స్థానాలు పెంచుకొని 29 స్థానాల్లో ఉంది. సో ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఓటమి అనుకోవాలా, లేదంటే అక్కడ ప్రాంతీయ పార్టీల బలం అనుకోవాలా? ఎట్లా చూడవచ్చు ఈ పాయింట్ ని? ఇప్పుడు కశ్మీర్ లో బీజేపీ బలం పెరిగింది, 25 నుండి 29కి వచ్చింది. మీరు అట్లా అంటే హర్యానాలో కూడా కాంగ్రెస్ బలం పెరిగినట్టే కదా. 31 నుంచి నందరెడ్డి గారు, మీ టెక్నికల్ ఇష్యూ వల్ల మీరు ఎగ్జిట్ అయ్యారు. ఐల్ కమ్ బ్యాక్ టు యు. ఏమంటుందంటే నందరెడ్డి గారు వస్తా, ఒక పాయింట్ డిస్కషన్ నడుస్తుంది, తర్వాత మీ దగ్గరికి వస్తా. శేషు గారు ప్లీజ్. ఓకే. ఇప్పుడు హర్యానాలో కూడా కాంగ్రెస్ 31 శాసనసభ స్థానాల నుంచి 37కి పెరిగింది కదా. బట్ ఇక్కడ పెరగటం తరగటం కాదు. మీరు కశ్మీర్ లో భారతీయ జనతా పార్టీ గెలవాలని ఆశించింది, హర్యానాలో కాంగ్రెస్ పార్టీ గెలవాలని ఆశించింది. ఇక్కడ కాంగ్రెస్ గెలవలేకపోయింది, అక్కడ భారతీయ జనతా పార్టీ కూడా గెలవలేకపోయింది కదా. కాబట్టి ఆ 2 పార్టీల ఓటమిగా చూడాలి మనం, అంతేగాని పెరిగింది సంఖ్య తగ్గింది అనేది కాదు. బట్ అక్కడ అల్టిమేట్ గా వాళ్ళు ఎన్నికల గోదాలోకి దిగింది గెలవాలనేటటువంటి ఆబ్జెక్టివ్ తోటి దిగారు. గెలుపొందటానికి 2 పార్టీలకి అవకాశాలు ఉన్నాయి 2 రాష్ట్రాల్లో, కానీ గెలవలేకపోయారు కదా, అది చూడాలి. రెండోది, మీరు కశ్మీర్ విషయంలో చాలా కీలకమైనటువంటి అంశం ఏంటంటే, పాయింట్ 1 ఏంటి అని అంటే, భారతీయ జనతా పార్టీ తన స్టామినాని కశ్మీర్ లో పెంచుకోలేకపోయింది, కాబట్టి అది విజయం సాధించలేకపోయింది.
రెండోది, మీరు పీడీపీ ఒక బలమైనటువంటి పార్టీ, గత 2014 ఎన్నికల్లో అవును. అధికారాన్ని చేపట్టినటువంటి పార్టీ, అత్యధిక శాసనసభ స్థానాలు గెలిచిన పార్టీ, 22% ఓట్లు సాధించినటువంటి పార్టీ ఇవాళ సోదిలో లేకుండా పోయింది. అంటే పీడీపీ అనేటటువంటి పార్టీ వీక్ అయినటువంటి క్రమంలో పీడీపీ బలమంతా ఎవరికి పోయింది? కాంగ్రెస్ కి వెళ్ళలేదు. పీడీపీ బలమంతా బీజేపీకి వెళ్ళలే. పీడీపీ బలమంతా తన అపోజిట్ పార్టీ అయినటువంటి నేషనల్ కాన్ఫరెన్స్ కి షిఫ్ట్ అయింది. తర్వాత రషీద్ కూటమికి షిఫ్ట్ అయింది. రషీద్ కూటమి కూడా దరిదాపు 9 శాసనసభ స్థానాల్లో వాళ్ళు కూడా బలం చూపెట్టగలిగారు. ఏది జమాతే ఇస్లామీను అవామీ ఇత్తెహాదుల్ పార్టీ, 2 పార్టీలు కూడా ఇతరులు బలం చూపించగలిగారు అక్కడ. కాబట్టి మనం ఆ కోణం చూడాల్సినటువంటి అవసరం చాలా ఎంతైనా ఉంది. పీడీపీ వీక్నెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కి కలిసి వచ్చింది. అది లోక్సభ ఎన్నికల్లో కూడా ప్రస్ఫుటంగా మనకు కనపడింది కదా. మీకు నేషనల్ కాన్ఫరెన్స్ కూడా భారతీయ జనతా పార్టీకి ఈక్వల్ గా లోయలో 2 లోక్సభ స్థానాలు గెలిచింది. ఈవెన్ ఫరూక్ మన ఒమర్ అబ్దుల్లా ఓడిపోయినప్పటికీ వాళ్ళు 2 లోక్సభ స్థానాలు గెలవగలిగారు. కాబట్టి ఈసారి ఇంకా నేషనల్ కాన్ఫరెన్స్ తన బలం పెంచుకోవటంలో ప్రధాన కారణం ఏంటంటే పీడీపీ మెహబూబా ముఫ్తీ పార్టీ దారుణంగా దెబ్బతినటం నేషనల్ కాన్ఫరెన్స్ కి కలిసి వచ్చింది. భారతీయ జనతా పార్టీకి నష్టం జరిగింది. ఇది ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే జమ్మూలో భారతీయ జనతా పార్టీ ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది. జమ్మూ మొత్తంలో 43 శాసనసభ స్థానాలు ఉంటే భారతీయ జనతా పార్టీ 26కే పరిమితమైంది. అంటే భారతీయ జనతా పార్టీ ఇక్కడ 30కి పైగా శాసనసభ స్థానాలు గెలవగలుగుతాము. ఏదన్నా షార్ట్ ఫాల్ అయితే నామినేటెడ్ 5 తర్వాత వేరే పార్టీల నుంచి ఏమన్నా తీసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఒక వ్యూహాత్మకమైన ఎత్తుగడ వేసింది. కానీ ఆ ఎత్తుగడ ఫలించకపోవడానికి కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ జమ్మూలో ఆశించిన స్థాయిలో శాసనసభ స్థానాలు గెలవకపోవటమే అనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఇంతకుముందు మన చర్చలో ఒక మాట చెప్పాం, కశ్మీర్ లో డెవలప్మెంట్ బేస్ గా ఎన్నికలు జరగలే. రామ్మోహన్ రావు గారు కూడా ఒప్పుకున్నారు లాస్ట్ టైం మన చర్చలో. కశ్మీర్ లో డెవలప్మెంట్ బేస్ మీద ఎన్నికలు జరగలేదు. అక్కడ ఒక భావోద్వేగ రిలీజియస్ బేస్ లో ఎన్నికలు జరిగాయి. మీకు జమ్మూలో ఎంత కాదన్నా 26 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలిచిందంటే కారణం ఏంటిది? డెవలప్మెంట్ చేశారనా? కాదు కదా. మీరు నేషనల్ కాన్ఫరెన్స్ లోయలో ఎందుకు ఆ స్థాయిలో పెర్ఫార్మెన్స్ చేసింది? అక్కడ గతంలో వాళ్ళ అధికారంలో ఉండి డెవలప్మెంట్ చేశారనా? కాదు కదా. ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే బీజేపీ నయా కాశ్మీర్ అన్నది, బట్ అక్కడ అంతర్గతంగా కాశ్మీరీ ప్రజలు ఏం కోరుకున్నారు తెలుసా? కాశ్మీరు కాశ్మీరియలదే అని గతంలో ఉండే. కానీ ఎప్పుడైతే 370 ఆర్టికల్ రద్దు చేశారో కాశ్మీరియలదే అందరిది అయిపోయింది. బట్ ఇక్కడ ఒక కనెక్టివిటీ, ఒక భావోద్వేగమైన కనెక్టివిటీని మనం మిస్ అయ్యాం. కాశ్మీరు కాశ్మీరియలదే అనేది ఒకప్పుడు, బట్ 370 ఎప్పుడైతే మనం ఆర్టికల్ తీసేసామో, అబాలిష్ చేసామో, కాశ్మీర్ అందరిది అయిపోయింది కదా. కాబట్టి అక్కడ ఒక వర్గం ప్రజలు, ఒక రిలీజియస్ ప్రజలు తమకు నష్టం జరిగింది అని ఫీల్ అవుతున్నారు. 370 ఆర్టికల్ తీసేస్తే శాంతి వచ్చింది, అక్కడ డెవలప్మెంట్ వచ్చింది, అక్కడ టూరిజం పెరిగింది, అక్కడ కాశ్మీర్ కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. కానీ వాళ్ళ సెంటిమెంటల్ థింక్ పైన దెబ్బ తగిలింది కదా. మా కాశ్మీర్ మాదే అనేటటువంటి భావన నుండి కాశ్మీర్ దేశ ప్రజలందరిది అనేటటువంటి ఒక అభిప్రాయం వైడ్ స్ప్రెడ్ చేయగలిగాం కదా. అప్పుడు నేషనల్ కాన్ఫరెన్స్ కి అడ్వాంటేజ్ జరిగింది ఇక్కడ. అది చాలా అంశాలు కాశ్మీర్ ఎన్నికల్లో ఇమిడి ఉన్నాయి. డెవలప్మెంట్ అనేది చాలా నామినల్ ప్రయారిటీ అయింది. నందరెడ్డి గారు, సో ఎట్లా చూస్తారు మీరు? ఏమంటుందంటే హర్యానాలో గెలవడం నిజంగా గిట్ట భారతీయ జనతా పార్టీ విజయం. అదే విధంగా అక్కడ రైతులను రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశారు. అదే విధంగా రాజ్పుట్స్ ను వ్యతిరేకంగా మార్చడానికి ప్రయత్నం చేసినారు. అదే విధంగా దళితులకు వ్యతిరేకం భారతీయ జనతా పార్టీ అని దుష్ప్రచారం చేసినారు. కానీ బీసీలకు వ్యతిరేకమని, రకరకాలైనటువంటి ఒక జాట్లకు వ్యతిరేకమని రకరకాల కువ్వత్తులు వల్లి కుల రాజకీయాలు, మత రాజకీయాలను ఎన్ని చేయాలనో అన్ని చేసినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీని కాదని ఈరోజు భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రజలకు మంచి చేయగలుగుతున్న ఉద్దేశంతో ఈ రోజు హర్యానాలో భారతీయ జనతా పార్టీకి 3వసారి పట్టం కట్టడం నిజంగా గిట్ట ఇది ప్రజల గెలుపని మేము అనుకుంటున్నాం. అదే విధంగా కొన్ని టీవీ ఛానళ్లు కానీ, మీడియా సంస్థలు కానీ, అదే విధంగా ప్రశాంత్ కిషోర్ లాంటి అనలిస్టులు కానీ, లేకపోతే పొలిటికల్ కి సంబంధించినటువంటి ఒక పర్సన్స్ కానీ, వీరందరి గిట్ట భారతీయ జనతా పార్టీ గెలవట్లేదు, 2 రాష్ట్రాల్లో కాంగ్రెసే కైవశం చేసుకుంటుందని కొన్ని టీవీ ఛానళ్లు కోళ్ళై కూసినాయి. అంటే ఇది వాస్తవమైనటువంటి ఒక పరిస్థితిని పక్కకు పెట్టి దుష్ప్రచారాన్ని ప్రచారం చేయడానికి
కొన్ని మీడియా ఛానళ్లు ఉవ్వెత్తులూరుతున్నాయి. ఇది మంచి పద్ధతి కాదు అనేటటువంటి ఒక విషయం గిట్ట మీడియా ఛానల్ గుర్తుపెట్టుకోవడం మంచిది. ఎందుకంటే ప్రజల్లో ప్రభావితం చేస్తాయి. ఏమైందంటే కాంగ్రెస్ గెలుస్తుంది అనుకున్నాము, బీజేపీ ఎందుకు గెలిచింది, జమ్మూ కాశ్మీర్ లో బీజేపీ గెలుస్తుంది అనుకున్నాము, కాంగ్రెస్ ఎందుకు గెలిచినది అంటే కాంగ్రెస్ అంటేనే ఈ దేశం పట్ల గాని చట్టాల పట్ల గాని గౌరవం లేనటువంటి ఒక పార్టీ. ఈ రోజు జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ గెలిస్తే కాంగ్రెస్ అట్లా గెలిచిందని బీజేపీ నాయకులు ఎవరు ప్రెస్ మీట్ పెట్టలే. కానీ హర్యానాలో కాంగ్రెస్ బీజేపీ గెలిస్తే మాత్రము కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కు మేము అప్పీల్ చేసుకుంటాము, లేదంటే మాకు రాజ్యాంగం మీద నమ్మకం లేదనేటటువంటి ఒక విధంగా ప్రవర్తిస్తున్నారు కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఒక అగ్రనాయకులు. ఇది మంచి సాంప్రదాయం కాదు. అదే విధంగా మనం జమ్మూ కాశ్మీర్ కు పోయినట్టయితే జమ్మూ కాశ్మీర్ లో ఈ రోజు 370 ఆర్టికల్ తీసేయడం ద్వారా ఒక్క నెత్తురు చుక్క చిమ్మకుండా జమ్మూ కాశ్మీర్ లో ఎలక్షన్ చేయడము సాధ్యమైనది. అది భారతీయ జనతా పార్టీ ద్వారా కేవలం 370 ఆర్టికల్ తీసేయడం ద్వారానే. గతంలో మనం ఏ ఎలక్షన్ చూసినా అక్కడ ఎంతో మంది జవాన్లు ప్రజలు నెత్తురు తూటాలు వేల్తే గాని ప్రజల నెత్తురు హింసతో కూడుకుంటే గాని ఎలక్షన్ జరగలేనటువంటి ఒక పరిస్థితి గతంలో జమ్మూ కాశ్మీర్ లో ఉండే. అదే విధంగా అక్కడ దళితులకు కూడా చాలా మందికి ఓటు హక్కు ఉండేటటువంటి ఒక పరిస్థితి లేదు. మైనార్టీలో ఉన్నటువంటి ఒక క్రిస్టియన్స్ కు ఓటు హక్కు వేసుకునేటటువంటి ఒక పరిస్థితి లేదు. ఇట్లా సామాన్య ప్రజలు చాలా మంది ఓటు హక్కుకు దూరం ఉండేటటువంటి ఒక పరిస్థితి ఉండే. ఈ రోజు భారతీయ జనతా పార్టీ 370 ఆర్టికల్ తీసేయడం తోటి ఈ రోజు ప్రజలు స్వేచ్ఛాగాలు పీల్చుకుంటున్నారు. నిజంగా భారతదేశంలో ఉన్నటువంటి ఒక ప్రజలు ఎవరైనా జమ్మూ కాశ్మీర్ పోవాలన్నా పోలేనటువంటి ఒక పరిస్థితి, అక్కడ డెవలప్మెంట్ చేయాలన్నా చేయలేనటువంటి ఒక పరిస్థితి, అక్కడ దేశ ప్రజలు ఎవరైనా భూమి కొనుక్కోలేనటువంటి ఒక పరిస్థితి, ఇట్లా రకరకాలైనటువంటి ఒక హద్దుల లిమిటేషన్ లో ఉన్నటువంటి ఒక జమ్మూ కాశ్మీర్ ఈ రోజు స్వేచ్ఛా గాలి పీల్చుకుంటున్నది. అక్కడ ఉన్నటువంటి ఒక ప్రజలు ఈ రోజు 370 ఆర్టికల్ గిట్ట విశ్వాసిస్తున్నారు. కానీ కాంగ్రెస్ దుష్ప్రచారం కారణం చేత మేము ఒకవేళ కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి వచ్చినట్టయితే జమ్మూ కాశ్మీర్ లో గెలిపించినట్టయితే 370 ఆర్టికల్ ను తీసేస్తాం, అదే విధంగా కేంద్ర పాలిత ప్రాంతాన్ని రద్దు చేస్తాం, స్వయం ప్రాతిక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని దుష్ప్రచారం చేసినటువంటి ఒక కారణం చేత ఈ రోజు కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ ఒకటే మెజారిటీ కాదు. ఇక్కడ మనం గమనించాలండి, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఏదైతే ఉన్నదో అట్లా చూస్తే మీరు అన్న ప్రకారం కాంగ్రెస్ పార్టీకి తగ్గింది గతంతో పోలిస్తే. యా అంటే కాంగ్రెస్ పార్టీ విజయం కాదు ఇది, కేవలం అక్కడ ఉన్నటువంటి ఒక ప్రజల విశ్వాసాలను రెచ్చగొట్టి కేవలం 370ని అడ్డం పెట్టుకునే గెలిచిందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మీరు చూడండి, తెలంగాణలో గాని కర్ణాటకలో గాని ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడైతే గెలిచిందో అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక హామీలు ఏమి నెరవేరుస్తలేవు. ఇప్పుడు 6 గ్యారంటీలు గాని, రైతు బంధు గాని, రైతు రుణమాఫీ గాని, ఇలాంటి ఏ కథలు చెప్పినా ఇక్కడ సాధ్యమైతే లేవనేటటువంటి ఒక విషయం అక్కడ ప్రజలు గమనించారు. కాంగ్రెస్ పార్టీని విశ్వాసించి ఓట్లేయలేరు. కేవలం 370 ఆర్టికల్ అనేటటువంటి ఒక పదాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల మనోభావాలను రెచ్చగొట్టి కేవలం కాంగ్రెస్ పార్టీ ఈరోజు జమ్మూ కాశ్మీర్ లో విజయం సాధించిందే తప్ప ఇది కాంగ్రెస్ పార్టీ విజయం కాదు. నిజంగా గిట్ట హర్యానా ప్రజలు భారతీయ జనతా పార్టీకి బ్రహ్మరథం కట్టినారు. అదే విధంగా రేపు రాబోయేటటువంటి ఒక ఎలక్షన్లలో గిట్ట మహారాష్ట్ర గాని, అదే విధంగా జార్ఖండ్ గాని, ఢిల్లీ గాని ఇలాంటి రాష్ట్రాలలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలవడానికి ఎక్కువ స్కోప్ ఉంది. కాంగ్రెస్ పార్టీ జమ్మూ అండ్ కాశ్మీర్ లో కాంగ్రెస్ పార్టీ విజయం కాదు, అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి ప్రజా మద్దతు ఉంది. సో ప్రజలు అటువైపు మద్దతు ఇచ్చారు. ఇంకోటి భారతీయ జనతా పార్టీకి హర్యానాలో మద్దతు ఇచ్చారు. రెండు వైపులా కాంగ్రెస్ పార్టీ విజయం ఎక్కడా లేదు, ఇక్కడ లేదు, అక్కడ లేదని చెప్పేసి ఆయన వర్షం. సరే, ఇప్పుడు వాళ్ళు కాశ్మీర్ ఫైల్స్ ఏదైతే ఉందో అది వాళ్ళకే చూపించారు జనాలు, ఇది కాంగ్రెస్ పార్టీకి ఏం చూపించలేం. మేమేమంటున్నాము, ఒక చోట మీరు ఓడిపోయినప్పుడు ఆ ఓటమి మీరు ఎందుకు ఒప్పుకుంటలేరు, ఒక చోట గెలిచామని క్లెయిమ్ ఎందుకు చేసుకుంటారు? 2 ఓట్లతో గెలిచారు కదా, 2 సీట్లతో గెలిచారు కదా మీరు. 46 మనకు మెయిన్ కట్ ఆఫ్ అయితే 2 స్థానాలు ఎక్కువ, మీరు 48 పెరిగినాయి. దాన్ని మీరు ఎందుకు గల్లా ఎగరేసుకుంటున్నారు? ఇక్కడైతే మీరు ఓటమిని ఏది అంగీకరించారు, అక్కడ గెలుపును మాత్రం స్వీకరిస్తారు. అట్లా ఏ కారణం చేత అది. సో మేమేమంటున్నాం సార్, ఆర్టికల్ 370 అనేది భావోద్వేగ అంశంగా దాన్ని చిత్రీకరించి దేశం మొత్తం మీద మీరు రుద్దాలనుకున్నప్పుడు అదే ఆర్టికల్ 370 ద్వారా అక్కడ మేము అభివృద్ధి చేశాము, మేము స్వేచ్ఛనిచ్చామని మీరు అంటున్నారు కదా. ఆ స్వేచ్ఛలో మిమ్మల్ని ఎందుకు వాళ్ళు ఎన్నుకోలేదు? ఆ స్వేచ్ఛ ద్వారా మిమ్మల్ని ఎందుకు వాళ్ళు ఎన్నుకోలేదు? అది మాత్రం క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది కదా. వెంకట్ గారు 1 మినిట్. ఇక్కడ భారతీయ జనతా పార్టీ జమ్మూ కాశ్మీర్ లో ఓడిపోయినంత మాత్రాన, కాంగ్రెస్ గెలిచినంత మాత్రాన భారతీయ జనతా పార్టీ అగ్రనాయకులు ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టి మాకు ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం లేదు, మేము ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్తాము,
ఈ ఎలక్షన్ జరిగినటువంటి ఒక తీరు మీద నమ్మకం లేదని మరి ఓడిపోయిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరైనా ప్రశ్న పెట్టారా? మరి హర్యానాలో ఓడిపోతే కాంగ్రెస్ ఎందుకు వల్గర్ క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నది? అంటే కాంగ్రెస్ పార్టీకి ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఒక ఎలక్షన్ల మీద నమ్మకం ఉండదు, ఈ దేశంలో ఉన్నటువంటి ఒక రాజ్యాంగం మీద నమ్మకం ఉండదు, ఈ దేశంలో ఉన్నటువంటి ఒక చట్టాల మీద నమ్మకం ఉండదు. హైడ్రా లాంటి సంస్థలను తీసుకొచ్చి కోట్లను పక్కకు పెట్టి ప్రజల ఆస్తులను కొల్లగొట్టేటటువంటి ఒక సిద్ధాంతం కలిగినటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ, నైతిక విలువలు లేనటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇది ప్రజలు గమనించరు కావనే ఈ రోజు భారతీయ జనతా పార్టీకి పట్టం కడుతుంది. జమ్మూ కాశ్మీర్ ఓటమిని అంగీకరిస్తున్నాం, నిజంగా ఎందుకు ఓడినాము అనే దాని మీద విశ్లేషణ చేసుకుంటాం, రాబోయే రోజుల్లో గెలవడానికి ప్రయత్నం చేస్తాం. ప్రయత్నం చేస్తాం. నందరెడ్డి గారు 1 సెకండ్. రామ్మోహన్ రావు గారు ఇప్పుడు ఉన్నటువంటి ఒకే ఒక ప్రశ్న, కిం కర్తవ్యం ఏమిటి? ఒకవైపు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది, భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అనుకున్నావా, గెలుపు కోసం ప్రయత్నం అయితే చేశారు వాళ్ళు. బట్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగినటువంటి అంశాన్ని ప్రధానంగా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. సో నెక్స్ట్ బీజేపీ హ్యాట్రిక్ కొట్టింది హర్యానాలో. సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్ కాంగ్రెస్ పార్టీది ఎట్లా ఉండొచ్చు, భారతీయ జనతా పార్టీ వ్యూహాలు ఎట్లా ఉండొచ్చు? శ్రీకాంత్ గారు, ఇప్పుడు గెలుపు ఏమో అంటే విజయం అనేది అందరూ అంటే విజయానికి ఎందరో తండ్రులు, అపజయం అనాథ అంటారు. వాళ్ళ ఈ విశ్లేషణలు ఏముంటదంటే శ్రీశ్రీ గారి కొటేషన్ గుర్తొస్తుంది. నిప్పులు చిందుతూ నింగికి ఎగిరితే నిబిడాశ్చర్యంతో మీరే, నెత్తురు కక్కుతూ నేల రాలితే నిర్దాక్షిణ్యంగా మీరే. ఓటమి పొందిన పార్టీకి బలహీనతలని మనం చెప్పుకుంటాం, గెలిచిన పార్టీకి బలాలని చెప్పుకుంటాం. అదే కనుక బీజేపీ ఓడితే ఇంకో రకం చెప్తాం హర్యానాలో, అట్లాగే అక్కడ బీజేపీ గెలిచి ఇంకో రకంగా చెప్తున్నాం. కానీ ఇక్కడ రెండు ఉన్నాయి. వాట్ నెక్స్ట్ అంటే రెండే. ఒకటి, జమ్మూ కాశ్మీర్ లో పీడీపీ వీక్ కావడం వల్ల నేషనల్ కాన్ఫరెన్స్ వచ్చింది. పీడీపీ బలంగా ఉంటే హంగే వచ్చేది, హంగు రాకుండా ఆపింది ఏంటంటే పీడీపీ వీక్ కావడమే. కనుక ఏం చేయాలంటే నేషనల్ కాన్ఫరెన్స్ తనదైన రీతిలో బీజేపీతో కలుపుకపోయి ప్రభుత్వాన్ని, అంటే వరకు బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది కనుక కలుపుపోయి శాంతి భద్రత ఇట్లా కాపాడాలి, అభివృద్ధిని కొనసాగించాలి. నిజంగా అభివృద్ధి జరిగింది, అభివృద్ధికి ఓట్లు కాదు ఇక్కడ పోటీ అంతా. 370 ఆర్టికల్ మీద కూడా పెద్ద ప్రచారం జరిగినా కూడా అది కూడా ప్రభావం చూపెట్టలే. పీడీపీ ఓట్లని ఇటు షిఫ్ట్ కావడం వల్ల నేషనల్ కాన్ఫరెన్స్ గెలిచింది. కానీ నేషనల్ కాన్ఫరెన్స్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ కు 6 సీట్ల పెద్ద కాంగ్రెస్ ప్రాధాన్యత కూడా అక్కడ ఏముండదు కనుక నేషనల్ కాన్ఫరెన్స్ ఎవరైతే ఒమర్ అబ్దుల్లా ఉన్నారో ఒక సంయమనంతో పరిపాలన సాగించాలి. కేంద్రానికి వ్యతిరేకంగా కాశ్మీర్ మాదే, కాశ్మీర్ అని మళ్ళీ ఇవ్వకుండా దాన్ని అట్టు పెట్టుకొని కాశ్మీర్ అభివృద్ధిని దేశంలో కలిపే ప్రయత్నం చేయాలి. నెంబర్ 1. ఇక రెండోది, మూడోసారి ఎట్లా గెలిచినాం, నల్లేరు మీద నడక అయిపోయింది, మాకు ఎదురు లేదు, యజ్ఞం చేయొచ్చు అని బీజేపీ అనుకుంటే కూడా ఈ ప్రభావం వేరే రాష్ట్రాల్లో ఉంటది కనుక హర్యానాలో ఒళ్ళు దగ్గర పెట్టుకుని వీళ్ళు కూడా చేయాలి. అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ మీద ఎంత బాధ్యత ఉందో ఇక్కడ దీని మీద కూడా అంతే బాధ్యత ఉంది అంటున్నాను. అంటే బీజేపీ మీద కూడా అంత బాధ్యత ఏంటంటే ఇప్పుడు మీరు రెండోది ఏమైతుందంటే కాంగ్రెస్ పార్టీ కాదు, గతంలో బీజేపీ ఓడినప్పుడు కూడా ఈవీఎంల మీద చేసింది. జయరాం రమేష్ మధ్యాహ్నం అంటే నేను దాని మీద పూర్తిగా గట్టిగా ఖండించిన. జయరాం రమేష్ ఆ మాట మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆలస్యం అయితే ఫలితాలు అయితే ఏం చేయగలుగుతారు అంటే ఓటేస్తున్నారు. అక్కడ పోయి ఆల్రెడీ నిక్షిప్తమైన ఓట్లే కదా లెక్కబెట్టేది. ఇప్పుడు విజయనాడు కనపడకపోతే తదేనాడు చంద్రుడు తానే కనపడతారు అన్నట్టు ఒక గంట వెనక ముందు ఫలితాలు వస్తుంటే దాని మీద అనుమానం పెట్టడం. ఇప్పుడు ఈవీఎంల మీద ఓడిన పార్టీ ఈవీఎంల మీద ఏదైతే ఆరోపణలు చేస్తున్నదో అది శుద్ధ అబద్ధము. మంచిగా చూడటం సుప్రీంకోర్టు దాకా పోయింది. కాల పరీక్షలకు ఈవీఎం నిలబడ్డాయి. ఇప్పుడు ఈవీఎంల మీద నెట్టి ఇది అనవసరంగా దీని విజయం కాదంటే రేపు పొద్దున తెలంగాణలో మన కర్ణాటక గెలుపు కానట్టే కదా కాంగ్రెస్ పార్టీకి. అంతే కదా మరి, ఇక్కడ గెలుస్తేనేమో మా గొప్పతనం, గెలవకపోతే ఈవీఎంల తప్పు అంటే ఎట్లా? అందుకనే ప్రజా తీర్పును గౌరవించాల్సిన అవసరం అన్ని పార్టీలకు ఉంటుంది. బీజేపీ కూడా గతంలో అన్నది శ్రీకాంత్ గారు తప్పు అంటున్నాను. ఈవీఎంల మీద నెపం అవ్వకండి, మంచిగా చూడటం నిర్ణయం అయిపోయింది, సుప్రీంకోర్టు దాకా వెళ్ళి అన్ని పరీక్షలు నిలబట్టి ఈవీఎం. ఇప్పుడు ఈవీఎం అనుమానాలు ఉండొచ్చు, అనుమానాల ప్రాతిపదిక మీద మీరు కేసు ఇక్కడ ఫైల్ చేస్తే చెల్లదు అన్నది మన లడ్డు వివాదాన్ని అదే అన్నది సుప్రీంకోర్టు. ఈవీఎం వివాదం కూడా నిరూపించి చూపించండి, మీకు ఇస్తాం ఏం చేస్తారో చూడండి అన్నది. ఎవరు నిరూపించలేదు కదా. నా మిత్రుడు మన వివి రావు మొదటి నుంచి మొత్తుకుంటుంటాడు. నేను మొదటి నుంచి దాన్ని ఖండిస్తున్నా. ఈవీఎంల మీద నెపం పెట్టకండి, మీ బలాలు పెంచుకోండి, మీ ప్రజల్లో పలుకుబడి పెంచుకోండి, దాని వల్ల వస్తుంది. అందుకని వాట్ నెక్స్ట్ అంటే అభివృద్ధి అయిపోదాం. ఈ ఎన్నికలు ఒక మంచి ప్రజాస్వామ్యానికి గీట్రాయి. ప్రజాస్వామ్యంలో ఎన్ని లోపాలు ఉన్నా మరింత ప్రజాస్వామ్యానికి మంచి మందిగా పనిచేస్తుంది. వచ్చే ఎన్నికలు ఫేస్ చేయడానికి ఇప్పుడు జనరల్ ఎన్నికలు లేవు, ప్రతి 2 నెలలకు ఒకసారి ఎన్నికలు వస్తూనే ఉంటాయి. వచ్చే 26 నవంబర్ మహారాష్ట్ర అయిపోతుంది, రేపో ఎల్లుండో నోటిఫికేషన్ వచ్చేస్తుంది.
జాతీయ పార్టీలకు అనుకూలంగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తుంది. స్పష్టంగా ఎన్నికల నిర్వహణలో 6 నెలల ముందు వాడు చర్య తీసుకునే బదులు వాళ్ళకి ఇష్టమైన రీతిలో ఎన్నికల డేట్లు పెడుతున్నారు. దీని వల్ల కూడా నష్టం అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ రామోహన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ నందారెడ్డి గారు, అట్లాగే వెంకటనాయక్ గారు, ప్రొఫెసర్ శేషు గారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనుకున్నటువంటి హర్యానా హస్తగతం అన్నటువంటి కామెంట్స్ అన్నింటినీ చెరిపివేస్తూ భారతీయ జనతా పార్టీ హ్యాట్రిక్ కొట్టింది. అక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచింది. 48 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఉంది. అట్లాగే కాంగ్రెస్ పార్టీ 37 స్థానాల్లో ఉంది. ఐఎన్ఎల్డి 2 స్థానాల్లో, అట్లాగే బీఎస్పీ కూడా ఒక స్థానంలో అక్కడ రావడం జరిగింది. జమ్మూ అండ్ కాశ్మీర్లో 29 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఉంటే నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అలయన్స్లో 48 స్థానాలు, పీడీపీ 3 స్థానాల్లో, ఇతరులు 10 స్థానాల్లో అక్కడ విజయం సాధించడం జరిగింది. సో ఓవరాల్గా అనుకున్నది ఒకటి అయింది ఒకటి. సర్వే సంస్థల అంచనాల్ని తలకిందులు చేస్తూ హర్యానా అనేది ఒక భారీ సంచలనమైనటువంటి తీర్పు. హర్యానాలో చాలా ప్రభుత్వ వ్యతిరేకత ఉంది, ప్రజలు తిరగబడుతున్నారు అన్నటువంటి ప్రశ్నకు సమాధానంగా ప్రజా తీర్పు ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపే ఉంది. సోషల్ ఇంజనీరింగ్లో భారతీయ జనతా పార్టీ సక్సెస్ అయితే కాంగ్రెస్ పార్టీ ఇంకా స్వయంకృతాపరాధ అంటే ఆ సమస్యల్ని వెతుక్కొని పార్టీలో ఒక క్రమశిక్షణ తీసుకొస్తూ ఒకే లైన్లో ఒకే నడవడికలో తీసుకెళ్లాల్సినటువంటి అవసరాలు కనిపిస్తున్నాయి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి. కీప్ వాచింగ్ ఐ న్యూస్.